ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనాక్షలాకయ చక్షుర్మే నిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురుం వైష్ణవంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితం చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తుతే. తప్త కాంచన గౌరంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వదేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇవాళ సాయంకాలపు భగవద్గీత శ్రవణానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ముందుగా అందరికీ ఈ నవరాత్రి శుభపర్వ దినాల యొక్క శుభాకాంక్షలు. అండ్ ఈ నవరాత్రి యొక్క శుభపర్వ దినాలు అన్నటువంటివి మనము ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో మంది అమ్మవారికి చేసుకుంటూ ఉంటారు. కానీ ఒక ట్విస్ట్ అన్నటువంటిది ఇవాళ మనము ఇవాళ క్లాస్ లో కూడా చూద్దాము, ఇవాళ శ్లోకానికి రిలేటెడ్ గా. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇవాళ టాపిక్ వచ్చేసి, ఇంతకు ముందంతా మహాత్ముల గురించి మాట్లాడుకున్నాము మనము, ఎంత గొప్పగా ఉంటారని జగన్ ప్రభు గారు కానీ అలానే విమల్ ప్రభు గారు కానీ చెప్పారు. దానికి ముందు అధముల గురించి మాట్లాడుకున్నాము. ఉదాహరణకు నేను 9వ అధ్యాయం 11వ శ్లోకం చెప్తున్నప్పుడు ఆ అవజానంతి మా మూడులు మాత్రమే కృష్ణుణ్ణి మనిషిని తనుమాశ్రితం, మనిషి యొక్క దేహాన్ని ఆశ్రయించాడు అని అనుకుంటారు అని చెప్పేసి. సో ఈ అన్ని చెప్పాడు కదా, పాపం 14 శ్లోకాలు చెప్పాడు కృష్ణుడు. 14 శ్లోకాల యొక్క కంక్లూజన్ లేదా సమ్మరీ అన్నటువంటిది ఈ శ్లోకంలో ఇస్తున్నాడు అన్నమాట. 15వ శ్లోకంలో ఈ బాగా తెలిసినటువంటి వారు ఈ సమ్మరీని మంచిగా అర్థం చేసుకుంటారని చెప్తున్నారు. దానికి ముందు మనము భగవద్గీత శ్లోకం యొక్క రిసైటేషన్ చేసుకుని ఆ తర్వాత భావం మరియు భాష్యంలోకి వెళ్దాం. సో నాతో పాటు చదవడానికి ప్రయత్నించండి. జ్ఞానయజ్ఞేన చాపన్యే జ్ఞానయజ్ఞేన చాపన్యే యజంతో మాముపాసతే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన ఏకత్వేన పృకత్వేన బహుదా విశ్వతోముఖం. బహుదా విశ్వతోముఖం. జ్ఞానయజ్ఞేన చాపన్యే జ్ఞానయజ్ఞేన చాపన్యే యజంతో మాముపాసతే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన ఏకత్వేన పృథక్త్వేన బహుదా విశ్వతోముఖం. బహుదా విశ్వతోముఖం. జ్ఞానయజ్ఞేన జ్ఞాన సాధన ద్వారా, చ కూడా, అపి నిశ్చయంగా, అన్యే ఇతరులు, యజంతః యజ్ఞము చేస్తూ, మాం నన్ను, ఉపాసతే పూజిస్తారు, ఏకత్వేన ఏకత్వములో, పృథక్త్వేన ద్వంద్వ భావములలో, బహుదా నానా విధములుగా, విశ్వతాముఖం విశ్వరూపములలో. కృష్ణుణ్ణి ఏ రకాలుగా పూజిస్తారు ఇండైరెక్ట్ గా అన్నటువంటి అన్ని విషయాలు ఇక్కడ చెప్పాడన్నమాట కృష్ణుడు. ఆ ఇండైరెక్ట్ వర్షిప్స్ అన్నటువంటివి ఎంత దౌర్భాగ్యం అనంటే వారు ఆ ఎంత దౌర్భాగ్యం అనంటే వారు కృష్ణుడిని వర్షిప్ చేస్తున్నా గానీ పూజిస్తున్నా గానీ పాపం వారికి తెలియకుండా మోసపోతున్నారు అని అనమాట. సో ఎలా అంటే, మనకు లాటరీ తగిలింది కానీ డబ్బులు తీసుకోకపోవడం వల్ల, లాటరీ టికెట్ ఎక్స్పైర్ అయిపోవడం వల్ల మిస్ అయిపోయినట్టు. అది. సో లాటరీ టికెట్ చూసుకోవట్లేదు వాళ్ళు. సో ఇప్పుడు ఈ యొక్క భావం మరియు భాష్యం ఏసీ భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాదుల వారికి వందనములు. జయము జయము. జ్ఞాన సాధన యజ్ఞంలో నెలకొనే ఇతరులు దేవదేవుణ్ణి అద్వితీయముగా, బహురూపముగా, రూపానిగా, విశ్వరూపములో పూజిస్తారు. భాష్యము ఎవరన్నా చదువుతారండి?
నేను చదువుతాను ప్రభు. హరే Yes. కృష్ణ ప్రభు. ధన్యవాద చదవండి. ప్రణామాలు శిష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఈ శ్లోకమున గడిచిన శ్లోకాల సారాంశము కేవలము కృష్ణ భక్తి భావనలో ఉన్నవారు, కృష్ణుడు తప్ప ఇంకేది తెలియని వారు మహాత్ములుగా చెప్పబడతారని భగవంతుడు అర్జునునితో అన్నాడు. అయినా సరిగ్గా మహాత్ముని స్థితిలో లేకపోయినా నానా రకాలుగా శ్రీకృష్ణుని కూడా అర్చించేవారు కొందరున్నారు. వారిలో కొందరు ఇదివరకే ఆర్తులుగా, ఆర్థికంగా నిరుపేదలుగా, జిజ్ఞాసులుగా, జ్ఞాన సాధనలో నెలకొన్న వారుగా వర్ణించబడ్డారు. కానీ ఇంకా తక్కువైన ఇతరులు ఉన్నారు. వారే 3 తరగతులుగా విభజింపబడ్డారు. తనను భగవంతునితో సమానముగా అర్చించుకునేవాడు. రెండోది, ఏదో భగవద్రూపాన్ని కల్పించుకొని దానిని అర్చించేవాడు. మూడవది, భగవంతుని విశ్వరూపాన్ని అంగీకరించి దాన్ని అర్చించేవాడు. ఈ ముప్పవరిలో తమను అద్వైతులుగా తలుస్తూ తమనే భగవంతునిగా అర్చించే అలుపులు చాలా ప్రబలంగా ఉంటారు. అటువంటి వ్యక్తులు తమను భగవంతునిగా తలుస్తూ అదే భావనలో తమను తాము అర్చించుకుంటారు. ఇది కూడా ఒక రకమైన నర్చనయే. ఎందుకంటే తాము భౌతిక దేహం కాదని, నిజానికి ఆత్మస్వరూపులమని వారు అర్థం చేసుకుంటారు. కనీసం అటువంటి భావన సుస్పష్టంగా వారిలో కనిపిస్తుంది. సాధారణంగా నిరాకారవాదులు భగవంతుని ఈ రీతిగానే పూజిస్తారు. ఏ రూపమైనా భగవద్ రూపమే అని ఊహించుకునే దేవతార్చకులు 2వ తరగతి వారు. ఈ భౌతిక విశ్వరూపానికి అతీతంగా దేనిని ఊహింపలేమని వారే 3వ తరగతి చెందినవారు. వారు విశ్వమునే పరమ రూపముగా లేదా పరమతత్వముగా భావించి దానిని పూజిస్తారు. విశ్వము కూడా ఒక భగవత్ రూపమే. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఇవాల్టి టాపిక్, ఎన్నో ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి భగవద్గీతలో. ఇది ఇంపార్టెంట్ కాదని చెప్పను, కానీ డెఫినెట్లీ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకనంటే ఇప్పుడు రాజు ఉన్నాడు, మా రాజు గొప్పోడు అని, మా రాజుకు జై జై అని, లేదా మా హీరో గొప్ప, మీ హీరో దిబ్బ అని రకరకాల స్లోగన్స్ ఇచ్చేటోళ్ళు ఎవడైనా కానీ వాళ్ళ హీరో ఎంత గొప్పోడు అని తెలుసుకునేందుకు, ఆయన మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఎంత గొప్పోడు, మిగతా వాళ్ళతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏమిటి అన్నటువంటి విషయాలు తెలుసుకుంటారు. సో సేమ్ అలానే ఎప్పుడైనా కానీ మనము కృష్ణుని యొక్క గొప్పతనం తెలుసుకోవాలి అని అంటే ఎంత గొప్ప అన్నటువంటిది పక్కన ఏదన్నా కంపారిజన్ లో పెట్టినప్పుడు మాత్రమే తెలుస్తుంది. లేదంటే అర్థం కాదు కదా. గొప్ప కోటీశ్వరుడు, అందరూ కోటీశ్వరులే. బిల్ గేట్స్ కోటీశ్వరుడే, మా నాన్నగారు కోటీశ్వరుడే. కానీ మరి బిల్ గేట్స్ కి మా నాన్నకు ఉన్నటువంటి ఆస్తి 2 ఒకటే అవుతాయి. ఎంత తేడా ఉంది. బిల్ గేట్స్ కు కొన్ని లక్షల వేల కోట్లు, ఉదాహరణకు $190 బిలియన్ ఉన్నాయి. మాకు $1 మిలియన్ కూడా లేదు అని అన్నామనుకో, అప్పుడు అది డిఫరెన్స్ తెలుస్తుంది. సేమ్ అలానే కృష్ణుడు గొప్పవాడు, కృష్ణుడే పూర్ణ పురుషోత్తమైనటువంటి భగవంతుడు. కానీ కృష్ణునికి మిగతా దేవత ఆరాధనకి, అలానే ఈ యొక్క ఏమంటారు నిరాకార ఆరాధనకి, విశ్వరూప ఆరాధనకి వ్యత్యాసం ఏమిటి అని తెలుసుకున్నప్పుడు, కృష్ణుని యొక్క రూపం అన్నటువంటిది, మన కళ్ళ ముందర కనిపిస్తున్నటువంటి ఈ రూపం అన్నటువంటిది ఏదైతే ఉందో, శ్యామం లలిత త్రిభంగ ఉంది కదా, అలా ఉన్నటువంటి ప్రేమాంజన భక్తి చరిత విలోచనైన సంత సదైవ హృదయేషు విలోకయంతి ఎం శ్యామ సుందరం అచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. అటువంటి శ్యామసుందరుని యొక్క రూపం అన్నటువంటిది ప్రేమ, శుద్ధమైనటువంటి భక్తి, ప్రేమ ద్వారా మాత్రమే చూస్తాము అని తెలుసుకున్నప్పుడు, మిగతా వాటికి దీనికి అంత ఇంత తేడా ఉందా, అన్నీ ఒకటి కాదా అన్నటువంటి చెప్తాం. ఇవాళ ఒకటి అద్వితీయునుగా. యాక్చువల్లీ అద్వితీయుడు అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, ఈ సృష్టికి పరమైనటువంటి వాడు అద్వితీయుడు. రెండవది నిరాకార రూపం. సో ఈ యొక్క ఏకత్వేన, ఇప్పుడు మీరు చూస్తే సాంస్క్రిట్, ఏకత్వేన పృథక్త్వేన బహుదా విశ్వతోముఖం, ఈ 3 రకాలని అనమాట. పృథక్త్వేన బహుదా, విశ్వతోముఖం, ఏకత్వేన. సో ఈ ఏకత్వేన అన్నటువంటి పదము భగవంతుల్లో ఐక్యం అయిపోవడం. సో ఇక్కడ చూస్తే మొదటిది, తనకు భగవంతునితో సమానముగా అర్చించుకునేవాడు.
తనని తాను భగవంతునితో సమానంగా అర్చించుకునేవాడు ఒకడు, ఏదో భగవద్ రూపాన్ని కల్పించుకొని దానిని అర్చించేవాడు ఒకడు, భగవంతుని విశ్వరూపాన్ని అంగీకరించి దానిని అర్చించేవాడు ఇంకొకడు. సో విశ్వరూపాన్ని ఎవడు అర్చించలేడు, కానీ ఏదో అర్చిస్తున్నాము, అర్చించాలి అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. దీంట్లో అంతా ఇంతో నిజంగా అర్చన పద్ధతికి సాకారంగా పాసిబుల్ అయ్యేది ఓన్లీ మధ్యలోదే. ఏదో ఒక భగవద్ రూపాన్ని కల్పించుకొని దాన్ని అర్చించుకునేవాడు. నిజానికి అన్లిమిటెడ్ అయినటువంటి యూనివర్సల్ ఫామ్, అన్లిమిటెడ్ అయినటువంటి బ్రహ్మజ్యోతి, ఈ రెండింటిని మనము మన యొక్క విషయాలతో గ్రహించలేము, పూజించలేము. ఇప్పుడు ఈ భూమి కాదు, విశ్వం కన్నా పెద్దగా ఉన్నాడు విశ్వరూపము. తనకి చీర ఎలా కడతావు, ఒకవేళ డ్రెస్ ఎలా వేస్తావు, హారతి ఎలా ఇస్తావు? అసలు భూమి ఓ చిన్న గోళం కూడా కాదు, ఎలా చేస్తాం కదా. సో దీంట్లో ఒక్కొక్క టాపిక్ గా భగవద్గీత నుంచే వెళ్దాం. సో ఇప్పుడు ఏకత్వేన ఉంది కదా, ఏకత్వేన అంటే ఇప్పుడు మనము భగవంతుడు 3 రూపాల్లో ఉంటాడని తెలుసుకున్నాం. తత్వవిత్తు వదంతి తత్వవిద జ్ఞానం యజ్ఞానం అవ్యయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్దతే. 1వ స్కందం 2వ అధ్యాయము 10వ శ్లోకం. సో బ్రహ్మము, పరమాత్ముడు, భగవంతుడు. దీంట్లో ఈ బ్రహ్మం అనేటటువంటి రూపం ఉంది చూసారా, ఈ విశ్వానికి మూలమైనటువంటి రూపము. అండ్ అక్కడి నుండే మనమందరము వచ్చాము, అండ్ ఆదాని నుండి ఈ కృష్ణుడు కూడా వచ్చాడు అన్నటువంటి వాదనలు పెక్కురు గలవు. అటువంటి పెక్కురు వాదనలు ఉన్నటువంటి వారికి కృష్ణుడు లెంపకాయ వేస్తూ ఇలా ఇక్కడ మాట్లాడుతున్నాడు అన్నమాట. అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యతే మాం అబుద్ధయ పరంభావమజానంతో మమ వ్యక్త మమ వ్యయ మనుత్తమం. ఎవరైనా చదువుతారండి 7:24. హరే కృష్ణ ప్రభు. చదవండి. నన్ను పూర్తిగా ఎరిగినట్టి బుద్ధిహీన జనులు దేవాది దేవుడైన నేను కృష్ణుడు తొలుత నిరాకారునిగా ఉండి ఇప్పుడు ఈ రూపమును పొందునానని తలుస్తారు. అల్పజ్ఞానము వలన వారు నశింపులేనిది ఉత్తమమైనది అయినా నా మహోన్నతమైన స్వభావమును తెలుసుకొనలేరు. ఇప్పుడు దీంట్లో ఎలా వెళ్తామనంటే అక్కడ చూపించారు కదా 3 రకాలైనటువంటి ఆరాధనలు అని చెప్పేసి. ఏకత్వేన బ్రహ్మముని, బహుత్వేన అది రకరకాల దేవతల్ని, మూడవది విశ్వతోముఖం, సో విశ్వరూపాన్ని. ఈ 3 కూడా కృష్ణుడి నుంచి వచ్చాయి. వాళ్ళు ఇప్పుడు మీకు ఏదన్నా అన్నం ఇచ్చారనుకోండి, ఆకులో అన్నం పెట్టించారు, ఇలా ఇలా తింటారు ఎవరైనా కానీ, వాళ్ళు పాపం ఇలా తింటున్నారు. అది డిఫరెన్స్. ప్రతి ముద్ద ఇలా తినడంలో ముద్దంతా కింద పడుతుంది, తట్టంతా పాడైపోతుంది, సరిగా తిన్నట్టు తృప్తి లేదు, మళ్ళా తినాలని అనిపిస్తుంది, తిన్నా గానీ ఆకలి తీరట్లేదు. ఇది ప్రాబ్లం. సో ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు, మూర్ఖులు మాత్రమే నేను ఆ యొక్క బ్రహ్మం నుంచి వచ్చానని అనుకుంటారు అని చెప్తున్నాడు. దీనికి ముందే దేవతా ఆరాధికులని కనీసం అల్పజ్ఞులు అన్నాడు. ఓకే, ఇదో చూడండి. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్ అల్పమేధసం దేవాన్ దేవ యజంతో యాంతి మద్భక్త యాంతి మామపి. అల్పబుద్ధి ఉన్నటువంటి మనుషులే దేవతల్ని పూజిస్తారు, కానీ వారిచ్చే ఫలితాలు పరిమితమైనవి, తాత్కాలికమైనవి. దేవతలు పూజించే వాళ్ళు దేవతలోకానికి వెళ్తారు, కానీ నా భక్తులు చివరికి నా పరమలోకానికి వస్తారు అని చెప్తున్నారు కదా. దానికి ముందు ఈవెన్ ఆ దేవతలు ఇచ్చేటటువంటివి కూడా నిజానికి నా నిండే వస్తున్నాయి, కానీ నిజానికి చూడండి, కానీ నిజానికి ఆ లాభములన్నీయును కేవలం నా ద్వారానే ఇవ్వబడతాయి అని చెప్తున్నాడు చూడండి కృష్ణుడు. కాబట్టి ఇక్కడ మనకి వేరే క్వశ్చన్ అన్నటువంటిది లేదు. అండ్ దేవతలకు కూడా నేనే సోర్స్. దానికి ముందు ఇంకా మనము ఈ యొక్క దేవతల్ది ఈ ఏకత్వము, ఈ 2 టాపిక్స్ చెప్పుకున్నాక కొన్ని వర్సెస్ అన్నటువంటివి ఈ దేవతా ఆరాధికులు అన్నటువంటి వారు, ఈ ఏకత్వమైనటువంటి ఆరాధికులు అయినటువంటి వారిలో ఎవరు ఇంకా పెద్ద మూర్ఖులు, అందరూ ఫూల్సే కాదన్ను, ఇంకా ఇద్దరులో ఎవరు ఇంకా పెద్ద మూర్ఖులు అన్నటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. దీనికి ముందు ఈ ఈశోపనిషత్ అనేటటువంటి గ్రంథం ఉంది, నా దగ్గర తెలుగులో లేదు. అందులో 15వ శ్లోకంలో అంటున్నాడు,
ఈవెన్ ఇలా సో నేను చూపిస్తాను. ఈవెన్ ఇలా నన్ను ఈ నిరాకార బ్రహ్మం అనుకుంటున్నటువంటి వాడికైనా కానీ ఎప్పుడు కనిపిస్తానో తెలుసా అనేసి కృష్ణుడు ఈశోపనిషత్తులో 15వ శ్లోకంలో ఇలా మాట్లాడుతున్నాడు. హిరణ్మయ పాత్రేన సత్యస్య పిహితం ముఖం తత్వం పుష్యాన్ అపావృను సత్యధర్మాయ దృశ్యతే. ఓ ప్రియతమైనటువంటి ఆ దేవుడా, నువ్వే ప్రతి జీవికి ఆ సస్టైనరు. అంటే ప్రతి జీవి తనలోనే నివసించి ఉంది, తన ద్వారానే నివసించబడి ఉంది, తన ఉండడం వల్లనే నివసించబడి ఉంది. ఆయన యొక్క ఈ బ్రహ్మం అనేటటువంటి నిరాకారమైనటువంటి కాంతి ఉంది చూసావా, అది ఆయన యొక్క రియల్ ఫేస్ ని కవర్ చేస్తుందంట. ఆ రియల్ ఫేస్ ఏంటి అని అనుకుంటున్నారు? భక్తులకు చూపించేటటువంటి రూపం. ఆ రూపం ఎవరికి తీసి చూపిస్తాడంట? కైండ్లీ రిమూవ్ దట్ కవరింగ్ అండ్ ఎగ్జిబిట్ యువర్ సెల్ఫ్ టు యువర్ ప్యూర్ డివోటీ. నీ యొక్క శుద్ధ భక్తులకి అటువంటి రూపాన్ని, దివ్య రూపాన్ని నువ్వు చూపిస్తావు అని అంటున్నాడు. ఈవెన్ భగవద్గీతలోనే ఇంకో చోటు కూడా 14వ అధ్యాయం 27వ శ్లోకంలో బ్రహ్మణ్యోహి ప్రతిష్టానం అమృతస్య శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్య కాంతిశ్చ చ. ఏమంటున్నాడు? బ్రహ్మణ్యోహి ప్రతిష్టానం, ఆ పరబ్రహ్మము అయినటువంటి శ్రీకృష్ణుడు, ఈ బ్రహ్మం అంటున్నాం కదా, ఈ నిరాకార బ్రహ్మము కూడా నేనే ఆదిని, నేనే మూలమును, నేనే ఆధారమును. అమృతస్య చ, అలానే అటువంటిది ఆ బ్రహ్మం అన్నటువంటిది అమృతత్వం, మళ్ళా మళ్ళా పొయ్యొచ్చేటటువంటిది కాదు. అలానే శాశ్వతస్య చ ధర్మస్య చ. సో ఇది శాశ్వతమైనటువంటిది, అండ్ అలానే ఇది నశింపబడినటువంటిది. శుకస్య ఐకాంతికస్య చ. ఈ బ్రహ్మము వెనకాల ఉన్నటువంటి ఆనందం అన్నటువంటిది ఎందుకు చూసారా, అది శాశ్వతమైనటువంటి ఆనందము. ఎందుకు 5వ స్కందం 5వ అధ్యాయం 1వ శ్లోకంలో కూడా తపోదివ్యం పుత్రకార్యైన సత్వం శుద్ధే తస్మాత్ బ్రహ్మ సౌఖ్యంతు అనంతం. నిజానికైతే ఈ స్టేజ్కి వచ్చినటువంటి వాడు ఎవడైనా కానీ, బ్రహ్మం అనేటటువంటి స్టేజ్కి వచ్చినటువంటి వాడు ఎవడైనా కానీ, అంటే నిరాకార బ్రహ్మం, నేను భగవంతుడు ఇద్దరు సేమ్, నేను భగవంతుణ్ణే, నేనే నారాయణుణ్ణి అనేటటువంటి వచ్చిన వాడికి కూడా శాస్త్రములో ఋషభదేవుడు మహాత్ముని కిందనే కేటగిరైజ్ చేశారు. అదే పోయిన వారం చెప్పడము అని అనుకున్నాను. కానీ తర్వాత తెలియాల్సినటువంటి విషయం ఏమిటంటే, పాపం ఇప్పుడు వీళ్ళందరికీ ప్రాబ్లం ఏంటంటే బ్రహ్మనే చెప్తారు అని అనమాట. ఇంకా మళ్ళీ మనం భాగవతం శ్లోకాల్లో కొద్దాం. వచ్చి ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు అంత దూరం ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, ఏరోప్లేన్ పట్టుకొని ఫ్లైట్ ఎక్కి పోవాలి. సో మీరు చాలా కష్టపడతారు, టికెట్ కొనేశారు, అండ్ మీరు క్యాబ్ పట్టుకున్నారు, లగేజ్ అంతా పెట్టేశారు, ఆ చెక్ ఇన్ అంతా చేశారు. తీరా ఇదంతా చేసిన తర్వాత కరెక్ట్ గా ఫ్లైట్ వెళ్ళే టైంకి అక్కడనే ఆడ సీట్లో ఇంకా 1.5 గంటల సేపు ఉంది కదా అని చెప్పేసి కూర్చొని నిద్రపోయారు. లేచేసరికి ఫ్లైట్ వెళ్ళిపోయింది ఉదాహరణ. అప్పుడు మీరెంత దౌర్భాగ్యవంతులు ఎవడైనా కానీ. ఇది యాజ్ సేమ్ యాజ్ ఇంట్లో కూర్చున్నంత సమానమే కదా. నిన్నే విశ్వంబర్ ప్రభు ఈ మాట చెప్తున్నాడు శుక్రవారం వేరే మాటల్లో. ఇంట్లో కూర్చున్నోడు ఎయిర్పోర్ట్ లోకి పోయి ఏరోప్లేన్ మిస్ అయినోడు ఇద్దరు ఒకటే కదా. పాపం ఇంత ఎఫర్ట్ పెట్టాడు, తెలివేమో ఉంది, ఏరోప్లేన్ టైంకు పట్టుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి, కానీ విముక్తుడు అవ్వలేకపోయాడు. విముక్త మానిన అవిశుద్ధ బుద్ధయ అన్నటువంటిది ఇప్పుడు ఇక్కడ చూస్తే ప్రభుపాద గారు, నిరాకారవాదులు భక్తులు అనుచు మహాత్ములు 2 రకములుగా నుందురు. వారి చర్మలక్ష్యము వేరైనప్పటికీ మోక్షవాంఛ ఒక్కటిగానే ఉండును. ఇరువురును నిత్యానంద వాంఛులే. పాపం ఇద్దరికి నిత్యం ఆనందం కావాలనేటటువంటి వాంఛితులే. ఒకరు నిరాకార బ్రహ్మమునందు కోరగా ఇంకొకరు శ్రీకృష్ణ భగవానుని సాంగత్యమునందు కోరుదురు.
గడిచిన శ్లోకంన బ్రహ్మ సౌఖ్యం అనే పదము ప్రయోగించబడినది. బ్రహ్మమనగా నిత్యమైనది, ఆధ్యాత్మికమైనది. నిరాకారవాది భక్తుడు ఇరువురు నిత్యానందము జీవితమునే కోరుదు. ఏ మార్గంనైనందను మర్జుడు పూర్వత్వంనే పూర్ణత్వంనే బడయవలసి ఉండును. ఈ విషయమున చైతన్య చరితామృతం మధ్యలీల 22వ అధ్యాయం 87వ శ్లోకం ఇట్లు పలుకుచున్నది. అసత్సంగ త్యాగ ఏ వైష్ణవాచ, శ్రీసంగ ఏ అసాధు కృష్ణ భక్తియ. త్రిగుణములకు దూరంగా నుండుట మనుజుడు అసంగత్యమునను వీడవలేను. లౌకికులు 2 రకములుగా నుందురు. ఇంద్రియ భోగరథులు శ్రీసంగులు ఒక రకములు కాగా, భక్తిహీనులు నాస్తికులు ఇంకొక రకములు. కనుక ఒక పక్క మహాత్మ సాంగత్యము నెరుపుచు ఇంకొక ప్రక్క అభక్తులకు స్త్రీలంపటకు దూరముగా ఉండవలేను. పాపం వీరు ఇటువంటి విషయంలోనే ఉంటారు. స్త్రీలంపటకు, అసత్సంగముకు, వీటన్నిటికీ దూరంగానే ఉంటారు. కానీ చేస్తున్నటువంటి తప్పు ఏమిటో తెలుసా? బ్రహ్మదేవులు ఇలా చెప్తున్నారు. వారు చేస్తున్నటువంటి తప్పు ఏమిటి అని 14వ అధ్యాయము 4వ శ్లోకంలో ఇలా చెప్తున్నారు. సారీ 10:2:32. ఇది కూడా ఒక టాపికే, దీంట్లో కూడా ఉంది. జ్ఞాన ప్రేయసస్య ఉదుమాస్య అని చెప్పేసి. కానీ నేను అవి అయితే 4-5 శ్లోకాలు చూపించాలి. ఇదైతే ఒక శ్లోకంతో మనకి అర్థమయ్యేలా చెప్పుకుందాము. ఇవన్నీ చాలాసార్లు చూపించామండి. ఈ టైంకి మనకి ఎవరికైనా కానీ వంట పట్టేసి ఉండాలన్నమాట. చక్కగా నోట్ చేసుకుంటుండండి, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకునేందుకు ప్రయత్నించండి. పదం పదము వివరాలు ఇవన్నీ పుస్తకం ఉంటే ద్రౌపది గారి భాగవతం కానీ, లేదా మళ్ళా లెక్చర్ రిపీట్ చేసుకున్నప్పుడు కానీ స్క్రీన్ లో కనిపిస్తుంది కాబట్టి, సో అలా చూసుకున్నప్పుడు మీకు పదం పదం యొక్క మీనింగ్ తెలుస్తుంది. ఆ పదం పదం విధంగా గుర్తుపెట్టుకున్నారంటే ఏ శ్లోకమైనా కానీ చాలా చాలా త్వరగా బుర్రకెక్కుతుంది, గుర్తు కూడా ఉంటుంది అన్నాను. ఎన్నారవిందేక్ష విముక్తమానిన స్వయ్యస్తమాన అవిశుద్ధ బుద్ధయ ఆరుహి అకృచ్యేన పరం పదం తదః పదంతోస్తన్ అంధృత యుష్మదాంగ్రయ. ఎన్నారవిందేక్ష విముక్తమానిన, ఏ అన్య ఎవరిలైనా ఇతరులందరూ అరవిందాక్ష, ఓ పద్మలోచనుడా, కళ్ళు పద్మం వంటి కళ్ళున్నటువంటి ఓ కృష్ణుడా, విముక్తమానినా వారు విముక్తులైనారు అని మానినా అనుకుంటా అంటారు. త్వయ్యస్త భావ అవిశుద్ధ బుద్ధయ. కానీ నిన్ను గూర్చి హస్త భావాత్ నానా రీతులు కల్పనము కావించుటయే గాని నీ పాదపద్మముల గురించి ఎరుగక తెలుసుకోలేక త్వయ్యస్తమాన అవిశుద్ధ బుద్ధయ, హస్తభావాత్ అవిశుద్ధ బుద్ధయ, బుద్ధి ఇంకను పవిత్రము కాక. బుద్ధి ఎప్పుడు పవిత్రం కాదు? శ్రీకృష్ణుని యొక్క పాదపద్మములకు శరణం పొందకుండా ఉన్నప్పుడు. అప్పుడేమవుతుందంట? పాపం ఇలా వారు విముక్తులయ్యామా అని అనుకుంటుంటారు ఈ నిరాకార మాయావాదులు, బ్రహ్మవాదులు వీరందరూ. కానీ అలా అనుకున్నటువంటి వాడైనా కానీ ఆర్య కృత్యన పరంపదం తదహ పరంపదం తదహ పరమపద సోపానం అని మీరు పాముల పటం గురించి వినే ఉండింటారు కదా. వైకుంఠ పదము అని అక్కడ కూడా 99 100 వస్తే వైకుంఠపాలి అంటారు, అవునా? 99 దగ్గర ఒక పాము ఉంటుంది. మీరు గమనించారో లేదో? వైకుంఠపాలి చూస్తే 99 దగ్గర పాము ఉంటుంది. ఇంత 99 దగ్గరికి పోయినాడు ఆ పాముకు పన్నాడంటే ఇక్కడ వచ్చి 2వ నెంబర్కో 1వ నెంబర్కో వచ్చి పడతాడు. అవునా? సో సేమ్ అలానే ఈ వైకుంఠపాలి అనేటటువంటి ఈ యొక్క జీవిత చక్రంలో ఆ యొక్క కృష్ణుని యొక్క పాదారవిందములు పట్టుకోకుండా విముక్తున్నయ్యాను అనుకోవటం వల్ల ఆరుహ్య కృత్యేన పదం తతః పడిపోతాడు, పరంపదం నుండి పడిపోతాడు. ఆరుహ్య కృత్యేన ఇప్పుడు చూడండి, సాధించినప్పటికీ కృత్యేన తీవ్రమగు తపోనిష్టల గురించి సాధించినప్పటికీ, కఠమ పరిశ్రమ వచ్చే సాధించినప్పటికీ పరంపదం మహోన్నత స్థానము నుండి, బ్రహ్మమేం తక్కువ స్థానం కాదు, మంచి గొప్ప స్థానం నుండి తదహ ఆ పదం నుండి పతంతి పడిపోతాడు. అధ తిరిగి సంసారంనకు అనాదృత ఆదృత అంటే ఆశ్రయించడము, అనాదృత అంటే భక్తిని ఆశ్రయించకపోవడం వల్ల. యుష్మత్ అంగ్రయ, ఎవరి మీద భక్తిని ఆశ్రయించకపోవడం వల్ల? అంగ్రము అనంటే పాదములు, యుష్మత్ నీ యొక్క పాదములు. ఇది బ్రహ్మ స్వామికి వైకుంఠానికి వెళ్ళి
నువ్వు రావయ్య కృష్ణునిగా, ఈ కంసుడు ఈ నానాక వాళ్ళందరూ భూమిని ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు కృష్ణునితో. సో మరి కృష్ణుని పాదాలు పట్టుకోకపోతే నువ్వు ఎంత స్థాయికి వెళ్ళినా కానీ ఇప్పుడు ఈ వైకుంఠపాలిలో 99వ ప్లేస్ లో పాము కుడితే పుష్పమని కింద పడింది దాంతోనే సమానం అవుతుంది కదా. ఇది ప్రాబ్లం. బ్రహ్మము ఇంకా మీకు కావాలనంటే 6వ స్కందం 1వ అధ్యాయము 11, 12, 13, 14, 15 శ్లోకాలు వెళ్ళి చూడొచ్చు. ఇదే పాయింట్ మనకి చక్కగా సుఖదేవ గోస్వామి గారు పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నారు ఈ విషయాన్ని. అండ్ ఇదే పాయింట్స్ మీరు కొల్లది ఎక్కడ అనంటే, ఉదాహరణకు ఇప్పుడు ఇక్కడ 10:2 చెప్పాను కదా, 10:14లో, 6:4లో, 6వ స్కందం 4వ అధ్యాయంలో, అండ్ ఇంకా 4వ స్కందం 29వ అధ్యాయంలో నారదమునిచే ప్రిచినాబాయికి చెప్తాడు. ఇలా ప్రతి చోట ఉండనే ఉంది. భాగవతం మొత్తం అదే, భగవద్గీత మొత్తం ఇదే. ఇప్పుడు చూడండి మరి లాభం ఏంటి? అయితే అసలే చేయకుండా ఉందామా? ఇది ఇలాంటి ఆప్షన్స్ ఇస్తే మాకు చాలా హ్యాపీ. ఇలాంటి గురువులే కావాలి మాకు. నీకు నచ్చింది చెయ్యి, కావాల్సినంత తిను, కడుపుకు కావాల్సిన దానికి నెయ్యి అన్నము బాగా వేసుకొని తిను. నీకు ఒకవేళ డబ్బులు లేదని అనుకో, దొంగతనం చేసినా కానీ సంపాదించు. బెగ్ బారో స్టీల్, అడుక్కోనైనా తీసుకురా, అప్పు తెచ్చుకొనైనా తీసుకురా, దొంగలించుకొనైనా తీసుకురా, నీ కడుపు నింపుకో. ఉన్నది ఒక్కటే జీవితము, దీన్ని అస్సలు ఉపేక్షించద్దు. ఐస్ క్రీము పుల్లకున్నప్పుడే నాకేయాలి, నువ్వు నాకకపోతే కరిగిపోతుంది, నువ్వు తిన్నా కరిగిపోతుంది, తినకపోయినా కరిగిపోతుంది. ఇలాంటి యదవసలు చెప్పే వాళ్ళందరినీ ఇందాక చెప్పాను కదా, శ్రీసంగి అసత్సంగి త్యాగే ఏ వైష్ణవాచారాన్ని దూరంగా పెట్టండి. ఎంత దూరం అనంటే దేశద్రోహేన దుర్జనం చకటం దశహస్తేన. నీ ముందర ఏదన్నా ఎద్దుల బండి అది ఉందనుకో 10 అడుగులు దూరంలో ఉండాలి. అలానే నీ ముందర ఏదన్నా బస్సు గిస్తుందంటే 50 అడుగులు దూరంలో ఉండాలి. దేశద్రోహుడు ఎస్పెషల్లీ ఈ యొక్క వైష్ణవత్వం లేదా ఇప్పుడు ఈ యొక్క కృష్ణునికి లేదా ఆధ్యాత్మికానికి ద్రోహుడు ఉన్నటువంటి వాడిని దుర్జనం దేశం నుంచే పంపించేయాలి. ఈ దుర్జనుణ్ణి దేశం నుంచే పంపించేయాలి. పూర్వం రాజులు ఇలానే చేసేవారు. అలా వచ్చినటువంటివే ఇప్పుడు ఉన్నటువంటి గ్రీస్ కంట్రీలు, టర్కీ కంట్రీలు, ఆఫ్రికా కంట్రీలు. కింగ్ వేనా పెద్దగా నల్లగా దొంగలు పుడితే మీరు ఇక్కడ పనికిరారా బాబు దుర్జనులు అని చెప్పేసి పంపితే వాళ్ళు ఆఫ్రికాకు పోయారు. పొడుగ్గా నల్లగా ఉంటారు అని చెప్పేసి భాగవతంలో 4వ స్కందంలో 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో మెన్షన్ చేయబడి ఉంది పృథు మహారాజు పుట్టక ముందు. సారీ 5వ అధ్యాయం 6వ అధ్యాయం కాదు, 8వ అధ్యాయం 9వ అధ్యాయం 10వ అధ్యాయం. ఓకే, ధ్రువ మహారాజు తర్వాత వేణుని గురించి. అంగ నుంచి వేణుడు వస్తాడు, వేణు నుంచి పృథు మహారాజు వస్తాడు. అలా ఇప్పుడు మనం చూస్తే ఇలాగనా వెళ్ళేసినామని అనుకో దుర్జనుల్ని దేశం నుండి, అది దేశం అవుతుంది, ఇది వల్లకాడ అవుతుంది. వెళ్ళేసిన తర్వాత హార్డ్లీ ఏళ్ల మీద ఎత్తుకునే దానికి పుడుతూనే ఉంటారు అని అన్నమాట. సో ఇలా ముక్తి గురించి వెతికేటటువంటి వారు కొల్లది చెప్పాను కదా ఇందాక. ఇప్పుడు ఇదే 6వ స్కందంలో చూస్తే 4వ అధ్యాయంలో ముక్తానాం అపి సిద్ధానాం, సారీ 4వ అధ్యాయం కదా, ఒక్క నిమిషమే. ముక్తానాం అపి సిద్ధానాం నారాయణ పరాయణ. సిద్ధులు అంటే ఎవరు అనంటే 14వ అధ్యాయం 6, 14, 5 సారీ 4 కాదు. ముక్తానామపి సిద్ధానాం నారాయణ పరాయణ సుదుర్లభ ప్రశాంతాత్మ కోటిష్వపి మహామునే. సిద్ధులు అంటే ఎవరు అనుకుంటున్నారు? నేను ఈ దేహము కాదు, నాది ఈ దేహము కాదు అని తెలిసినటువంటి వారు. ఇందాకే నేను 10వ అధ్యాయము 1వ శ్లోకం నుండి 3వ శ్లోకం లెక్చర్ వింటున్నప్పుడు ఉదయం పూట ద్రౌపది గారు చెప్తున్నారు అన్నట్టు, మనశ్యానం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతం అపి సిద్ధానం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. 7వ అధ్యాయం 3వ శ్లోకం చెప్తున్నప్పుడు ఆయన సిద్ధులు అంటే ఎవరు అని డెఫినేషన్ చెప్తున్నాడు అని అనమాట. వారి సిద్ధులు అంటే ఎక్స్పర్ట్స్. ఏ దాంట్లో ఎక్స్పర్ట్స్?
దేహం ఏమిటి, ఆత్మ ఏమిటి అని బాగా తెలిసినటువంటి ఎక్స్పర్ట్స్. ఇది నేను కాదు అన్నటువంటి తెలిసినటువంటి ఎక్స్పర్ట్స్. ఈ చర్మము, ఈ దేహము, ఈ తోలు, ఈ మాంసము నేను కాదు, ఇంద్రియ సుఖములు నావి కాదు అని తెలిసినటువంటి వారు. అటువంటి మనుష్యానం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే. కొన్ని వేలల్లో ఒకడు మాత్రమే ఆ సిద్ధునికి రావడానికైనా కానీ ప్రయత్నిస్తాడు. యతతమాపి సిద్ధానం కశ్చిన్ మాం వేతి తత్వతః. అలా ఉన్నటువంటి వారిలో కొన్ని వేల కోట్ల మందిలో ఒకడు మాత్రమే కశ్చిన్ మాం వేత్తి తత్వతః. నేను మాత్రమే, వెరీ రేర్, కశ్చిన్, క్వచిత్, కశ్చిన్ అంటే వెరీ రేర్ అని అనమాట. వేత్తి తత్వతః, నేనే సర్వము అని తెలుసుకుంటాడు. అటువంటి తత్వములు చాలా అరుదు. సో అలానే సుఖదేవ్ గోస్వామి గారు పరీక్షిత్ మహారాజుకు చెప్తున్నారు అన్నమాట. ముక్తానామపి సిద్ధానాం నారాయణ పరాయణ. ముక్తులు అయ్యేటటువంటి వారి సిద్ధులలో చాలా అరుదుగానే నారాయణుడే పరాయణుడే అని తెలిసి ఉంటారు. సుదుర్లభ ప్రశాంతాత్మ కోటిష్వపి మహామునే. అటువంటి చాలా అరుదు, సుదుర్లభ అంటే చాలా అరుదు. ప్రశాంతాత్మ అంటే ఇక్కడ ఉంది చూసారా, పరమ ప్రశాంతమైన మనసు కలిగినటువంటి వాడు. దీనికి అఫ్ కోర్స్ ప్రభుపాద గారు మనకి ఇది కోట్ చేశారని అనమాట. జ్ఞాని, ఆ ఓకే, దీంట్లో వేరేది ఉంది కానీ ఆ భక్తులు జ్ఞానులు సకలే అశాంత ఆ ఆ కృష్ణ భక్త అతేవ శాంత అని చెప్పేసి ఆ ఉందన్నమాట. సో అటువంటి వాడు కృష్ణ భక్తుడు మాత్రమే శాంతం కలిగినటువంటి వాడు. కోటిష్వపు మహామునే, కోట్లలో ఒకడు ఉంటాడు అని చెప్తున్నాడు. ఓ మహాముని, కోట్ల కొలది ముక్త పురుషులు, సిద్ధ పురుషులలో ఎవడో ఒకడు మాత్రమే నారాయణ పరాయణుడు, కృష్ణ పరాయణుడు కావచ్చును. ఆ పూర్ణ ప్రశాంతమగు అట్టి భక్తులు అతి దుర్లభము. భుక్తి ముక్తి సిద్ధి కామి సకలేవ శాంత, కృష్ణ భక్తి నిష్కామ అతేవ శాంత. ఇది శ్లోకం. సరేనా? భుక్తి ముక్తి సిద్ధి ఇవన్నీ కావాలనుకున్నాడు కూడా అశాంతుడే. కృష్ణ భక్తుడు మాత్రమే, కృష్ణ భక్తులు పొందినటువంటి వాడు మాత్రమే పూర్ణమైనటువంటి శాంతుడు. ఎందుకు ఆ హ్యాంకరింగ్ అన్నటువంటిది ఇంతకు ముందు చాలా సార్లు చెప్పుకున్నాం. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, యన్యారవిందక్ష విముక్తమానిన అదే కోట్ చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, ఇటువంటి ఇంపర్సనలిస్ట్ కృష్ణుడిని నార్మల్ మనిషి అని అనుకుంటారు. అటువంటి వారి యొక్క జీవితం అన్నటువంటిది మోగ కర్మన జగన్ ప్రభు చెప్పారు ఈ దాని. కానీ ఎవడు మారుతాడో తెలుసా? శృణ్వతాం స్వగతాం కృష్ణ పుణ్యశ్రవణ కీర్తనం. పుణ్య అన్నటువంటి పదానికి నిజమైనటువంటిది, ఒరిజినల్ అన్నటువంటి మీనింగ్ అని అనమాట. పుణ్యో గంధ. ఇప్పుడు మనం 7వ అధ్యాయము 8వ శ్లోకంలో చూసుకుంటే భూమిలో ఉన్నటువంటి ఒరిజినల్ స్మెల్ నేను అని అంటాడు కృష్ణుడు. పుణ్య అటువంటి నిజమైనటువంటి శ్రవణ కీర్తన, శృణ్వతాం స్వగతాం, అది ఎవటి? కృష్ణుడి. అటువంటి పుణ్య శ్రవణ కీర్తనలు చేసినటువంటి వాడికి హృదయంతో స్త్రీ అభద్రాన్ని విధునోతి సుహృత్ శతాం. పరమాత్మునిగా ఉన్నటువంటి సుహృత్ శతం, హృదయంతో స్త్రీ అభద్రాన్ని, ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నటువంటి కృష్ణుడు పరమాత్మగా ఉన్నటువంటి వాడు ఉన్నటువంటి అభద్రాలన్నీ తొలగించేసి, ఇందాక అన్నాను కదా విముక్తుడయ్యాడు అని అనుకుంటాడు, కాలేదు. కానీ మళ్ళీ సంసారంలోకి వచ్చి పడతారు. కానీ అటువంటి అభద్రాలన్నింటినీ తొలగించేస్తాడు కృష్ణుని యొక్క కథ విన్నటువంటి వాడు. సో ఇక్కడ ఇది సొల్యూషన్ కదా. అండ్ ఈవెన్ మీకు ఇంకొక విషయం తెలుసా, మనకి 33 కోట్ల మంది దేవతలు అది ఇది అని మాట్లాడతాం కదా. ఈ 33 కోట్ల దేవతల్లో కూడా అందరికీ నారాయణుడే పరాయణుడు అని తెలియదు. ఈవెన్ దేవతలైనా కానీ అందరికీ నారాయణుడే పరాయణుడు, నారాయణుడే సుప్రీం అన్నటువంటి విషయం తెలియదు. ఈ విషయానికి గాను మనకు మధ్వాచార్యులు చక్కగా కోట్ చేస్తున్నారు చూడండి. 9 కోట్ల మంది దేవతలు, 7 కోట్ల మంది ఋషులు, వారందరూ నారాయణ అని, నారాయణ భక్తులని పిలువబడదు. కానీ వారిలో కొద్ది మంది మాత్రమే నారాయణ పరాయణులు. సిద్ధ పురుషులకు నారాయణ పరాయణులకు భేదమేమనగా, ప్రత్యక్ష భక్తులు నారాయణ పరాయణులని పిలువబడగా, నానా రకములుగా యోగ సాధనలు చేసేవాడు సిద్ధులని పిలువబడతారు. ఇండైరెక్ట్ దేవతల్ని పూజించుకుంటూ యోగ సిద్ధుల్ని చేసుకుంటూ అనిమా లగిమా గరిమా అంటూ ఇప్పుడు దుర్వాసముని టైపు. సో ఇలా ఉన్నటువంటి వారందరూ కూడా నారాయణుడు పరాయణుడు అన్నటువంటి వారికి పిలువబడు. అటువంటి నానా రకములు దేవతల్ని పూజించినోడు మంచోడే. అస్సలే ఏ నమ్మకం లేదు నాకు శాస్త్రం మీద, ఏ నమ్మకం లేదు దేవతల మీద, ఎటువంటి అలవాట్లు లేవు, అబ్బబ్బా ఇటువంటి చెడ్డ అలవాట్లు నాకు లేవు అని అంటారు జోక్ చేస్తూ. పూజలు గీజలు అన్నటువంటివి ఈ జమానాలోటి కాదు, ముసలోళ్ళ పని అని అంటారు అని అనమాట. సో ఇది
ఇలా చెప్పేటటువంటి వారికి ఎవరికైనా కానీ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, వారు మూడులు అని ఇందాకే చూపించాను కదా. కానీ ఇప్పుడు దేవతల మొత్తానికి కూడా కృష్ణుడే మూలము అన్నటువంటిది కృష్ణుడు స్వయంగా నోరు తెరిచి మళ్ళీ చెప్తున్నాడు అన్నమాట. భూయా ఏవ మహాబాహో శృణుమే పరమం వచః ఏత్యంతం ప్రియా నామ వక్ష్యామి హిత కామ్యయ. శ్రీమంత్ భగవానుడు పలుకుతున్నాడు అన్నమాట. ఓ మహాభావులు కలిగిన అర్జున, మళ్ళీ విను. భూయ అని అంటే మళ్ళీ మళ్ళీ. అందుకే కదా ఇప్పుడు మనము ఇది 8వ అధ్యాయము 15వ శ్లోకంలో కూడా 17వ శ్లోకంలో కూడా భూత్వా భూత్వా ప్రలీయతే, భూ అనేటటువంటి ధాతు మళ్ళీ మళ్ళీ అనేటటువంటి మీనింగ్ ఇస్తుంది అన్నమాట. ఇదే ప్రభుపద గారు యాక్చువల్లీ ఈ పాయింట్ కూడా చెప్పారు ఇవాళ విన్నటువంటి లెక్చర్లో. మళ్ళీ విను. భూయా ఏవ మహాబాహో, ఆల్రెడీ ఇంతదాకా చెప్పింది అదే, ఇప్పుడు 9వ అధ్యాయంలో చెప్తున్నాడు కదా మొత్తము. కానీ నీవు నా ప్రియతముడివి కనుక నేను ఇది వరకు వివరించిన దాని కంటే ఉత్తమమైన జ్ఞానము ఇస్తూ నీ లాభము కొరకు నీకు మరింత చెప్పబోతున్నాను. ఏంటా ఉత్తమమైన జ్ఞానం? తెలుసుకోండి. నమే విదు సురాగణ ప్రభవం స నా మహర్షయ అహా మాదిర్హి దేవానం మహర్షీనాం చ సర్వశః. ఎవరైనా చదువుతారండి? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. దేవతా సమూహము గాని మహర్షులు గాని ఆరంభమును విభూతులను తెలుసుకోలేరు. ఎందుకంటే అన్ని విధాలుగా నేనే దేవతలకు మహర్షులకు మూలము. బ్రహ్మ సంహితలో ప్రతి శ్లోకం ఇదే చెప్పబడుతుంది. అవునా? సర్లే భగవద్గీతలోనే చూసుకుందామని అడుగుతుంటారు కదా కొందరు, అందుకోసం చెప్తున్నాం అన్నమాట. నమ్మే విదు సురాగణ, ఇంకా తెలుసుకోలేరంట. విదుహు అని అంటే విద్య, తెలుసుకోలేరు అన్నమాట. ఎవరు? దేవతలు కూడా తెలుసుకోలేరంట. ప్రభవం, ప్రణవ అంటే ఆరంభము, మూలము. ప్రణవ సర్వ వేదేషు. సో ఆ ప్రణవ మంత్రం అన్నటువంటిది, ఓంకారం అన్నటువంటిది మూలము. అలానే ప్రభవం అంటే తన నుంచే ప్రభవించింది. అహం సర్వస్య ప్రభవో అని అంటున్నాడు కదా, ప్రభవ. సో అది నా మహర్షయ, నేనే వారందరికి కూడా మూలం అని చెప్పేసి పెద్ద పెద్ద మహర్షులు కూడా తెలుసుకోలేరు. మరి ఇంకెవరు తెలుసుకుంటారు? అహం ఆదిర్హి దేవానం, నేనే అన్ని దేవతలకు, అందరు దేవతలకు మూలమును అన్నటువంటిది తెలుసుకోలేరంట. మహర్షినాం చ సర్వశః, అన్ని విధములుగా ప్రతి ఒక్క దానికి. ఇప్పుడు మీరు దీనికి ముందు శ్లోకం చూస్తే ఏమంటున్నాడు? గుహ్యతరం, అన్నిటికంటే మూలమైనటువంటి జ్ఞానం చెప్తానని చెప్పి ఈ మాట చెప్పాడు. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? ఇంకా చదవండి ఇది కూడా. ప్రభు ఓకే ప్రభు. నన్ను పుట్టిక లేనివానిగా ఆదిరహితునిగా సకల లోకములకు పరమ ప్రభువుగా తెలుసుకున్న వాడే, మానవుల్లో భ్రాంతి లేనివాడే సమస్త పాపాల నుండి విముక్తుడవుతాడు. ఇంతకన్నా బ్లెస్సింగ్ ఒకటి ఉందా? నువ్వు కనీసం కృష్ణుడు దేవాదేవుడు అని గుర్తించినా కానీ నీ పాపాలన్నీ నశించిపోతాయి. ఒకవేళ నువ్వు ఫాలో అవడం అన్నటువంటిది స్టార్ట్ చేస్తున్నావేమో, ఒకవేళ కనీసం నువ్వు ఫస్ట్ ఆ మాట రికగ్నైజ్ చేసినా కానీ నీ యొక్క జన్మ మృత్యు చక్రం అన్నటువంటిది ఆగిపోతుంది. అదే కదా ఇవాళ చెప్తున్నటువంటిది, జ్ఞాన యజ్ఞేనా. సో ఈ అన్ని విషయాలకు మూలం అన్నటువంటిది జ్ఞానం. ఫస్ట్ మనం తెలుసుకోవడం స్టార్ట్ చేయాలి. ఇలా భగవద్గీత, భాగవత, శ్రవణాలు అన్నటువంటివి చేస్తే తెలుసుకుంటాం. రండి అయ్యా, ఉండండి అయ్యా, చెయ్యండి అయ్యా, వినండి అయ్యా అని అన్నామంటేనే వెంటనే అమ్మమ్మో ఇది చేస్తే మాకేదో వచ్చేస్తుంది, మీరంతా పిచ్చోళ్ళు అయిపోయారు, మమ్మల్ని కూడా లాగుతారేం, మాకు తెలుసు మీ యొక్క వేషాలు, అమ్మా ఇది వింటే మేము మారిపోతాం కాబట్టి మేము వినాం, మందు వేసుకుంటే నాకు జబ్బు నయమైపోతుంది కాబట్టి నేను వేసుకోను, నేను రోగగ్రస్తునిగానే ఉంటాను, ఉప్పు ఉప్పు అని దగ్గుతానే ఉంటాను, గొంతులో నొప్పి పెట్టుకునే ఉంటాను, బెడ్ మీద నుంచి లేగను. వాడిని ఏమంటారు? మూడా అని అంటారు భగవద్గీత ప్రకారమే. అదే చెప్తున్నాడు కృష్ణుడు, నమాం దుష్కృతినో మూడా. ఇలా అన్ని తెలిసినా గాని అది మిస్గైడెడ్ గా ఉన్నటువంటి వారు మూడులు. కృష్ణుడి కాదు, కృష్ణుడిని శరణాగతి పొందరు అన్నటువంటిది చెప్తున్నాడు అన్నమాట. అదే ఇందాక
మనకి ప్రభుపాద గారు 7వ అధ్యాయం 16వ శ్లోకం గురించి చెప్పారు కదా, ఇది 17వ శ్లోకం అన్నమాట. 15వ శ్లోకం గురించి చెప్పారు కదా, ఇది 16వ శ్లోకం. నలుగురు అయినటువంటి వస్తారు, నలుగురు అయినటువంటి వారు రారు అని చెప్పేసి అక్కడ చెప్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు దేవతలకి ఆయనే మూలం. అన్ని భగవద్గీతలో నుంచే మాట్లాడుకుంటున్నాం. మీరు చూసారని అంటే మన సెంటర్ ఆఫ్ టాపిక్ మొత్తం భగవద్గీతనే ఉంది. భగవద్గీతలోనే ప్రతి ఒక్క విషయానికి సమాధానం ఉంది. ఇప్పుడు బ్రహ్మము, దేవతలు రెండు అయిపోయాయి. ఆ ఇంకేంటి విశ్వరూపము, ఏకంగా ఒక చాప్టరే ఉంది దీనికోసం. 11వ అధ్యాయం. ఇక్కడ ఏమవుతుందంటే కృష్ణుడు 10వ అధ్యాయంలో చక్కగా అన్ని విషయాలు చెప్తాడనమాట. నేను దానికి దీనికి అందులో గొప్ప, ఇందులో గొప్ప, జంతువుల్లో గొప్ప అయినటువంటి సింహము అది నేనే, కాలము నేనే, మృత్యువు నేనే, దైత్యుల్లో ప్రహ్లాదుని, అష్టాదశ రుద్రుల్లో శంభుని, శివుణ్ణి, దేవతల్లో ఇంద్రుణ్ణి, ప్రతి ఒక్కటి నేదే, నాదే గొప్ప, నాదే గొప్ప, ఇవన్నీ చెప్పడం ఎందుకు? ఏకాంశైన స్థితితో జగత్, ఒక్క అంశతోనే జగత్తు మొత్తము కవరప్ అయిపోతుంది. నా స్ప్లెండరస్ 10:41, 42 గానే చూసారనంటే అన్ని చెప్పినటువంటి వాడు రేపొద్దున ఎవడైనా ఏ ఎదవ వచ్చైనా కానీ నేను దేవుణ్ణి, నా మాట వినండి, నాకు కూడా ఏదో నా పాదాల నుంచి నీళ్ళు వస్తున్నాయి, నీ పాదముల పొంగేను గంగా యమున అని చెప్పి పాటలు రాసేసుకుంటాను నేను అని చెప్పేసి ప్రతి ఒక్క ఎదవ వచ్చి చెప్తాడని అనమాట. అప్పుడు ఏంది పరిస్థితి? బహురూపంలో అయిపోయాయి కదా. ఒకటే విష్ణువాన్లో ఉన్నటువంటి ఒకటే విష్ణువు బహురూపాల్లో ఉన్నాడు అన్నటువంటిది వస్తుంది కదా. మరి దానికి ప్రూఫ్ ఏంటి? ఆల్రెడీ అర్జునుడికి ఏమో కన్విన్స్డ్, పాపం ఆల్రెడీ 10వ అధ్యాయం 12వ శ్లోకంలోనే చెప్పేశాడు పరం బ్రహ్మ పరం. ఇందాకటి ఇది పార్ట్ 2 అండి. ఒకవేళ మీరు ఎవరైనా కానీ ఇక్కడ నుంచి చూస్తుంటే మనం ఇప్పటికి 9వ అధ్యాయం 15వ శ్లోకానికి 2 అన్నటువంటివి కవరప్ చేసుకున్నాము టాపిక్స్. ఏమిటి అనంటే దేవతా ఆరాధకులు అండ్ అలానే ఏకత్వేన ఈ యొక్క బ్రహ్మం యొక్క ఆరాధకులు, వీరు ఇద్దరు మూర్ఖులే అన్నటువంటి విషయాన్ని చెప్పుకున్నాము. ఇప్పుడు మనము ఒక చిన్న ఈ ఇద్దరిలో ఇంకా అత్యంత మూర్ఖులు ఎవరు అన్నటువంటిది ఒక చిన్న పాయింట్ చెప్పుకొని ఇంకా మనము ఇది విశ్వరూపానికి వెళ్దాం, విశ్వరూపం టాపిక్ వెళ్దాం. సో ఇక్కడ ఈశోపనిషత్ అయితే మరి ఘోరంగా మాట్లాడుతుంది. అందం తమ ప్రవిశ్యంతి ఏ సంభూతం ఉపాసతే తతో భూయా ఇవాతే తమో యో సంభూతం రతః. ఎవరైనా కానీ దేవతా ఆరాధనలో ఉన్నారనంటే వారు అత్యంత తమము అయినటువంటి డార్కెస్ట్ రీజన్ లో ఉన్నటువంటి వారు. కానీ వారికన్నా ఇంకా ఘోరమైనటువంటి వారు ఎవరో తెలుసా? ఈ యొక్క బ్రహ్మమును, ఏకత్వాన్ని ఆరాధించేటటువంటి వారు అని చెప్పబడింది అనమాట. బేసికల్లీ ఇది ఏంటంటే ఫూలర్ ఏమంటారు, మోస్ట్ ఫూలిష్. అలా ఇప్పుడు మనం చూసుకుంటే వీళ్ళు అందరికంటే మూర్ఖులు అని అనమాట. నెసరీ డిస్టర్బెన్స్ నాకు. సో ఈ దేవతా ఆరాధకులు మూర్ఖులే, ఇంకా అంతకంటే మూర్ఖులు ఈ ఏకత్వాన్ని పట్టుకున్నటువంటి వారు. ఇందాక చెప్పాను కదా, వైకుంఠపాల్లో 99వ దానికి వెళ్ళినప్పుడు కింద పడినోడు ఇంకా లాస్ ఉన్నట్ట, ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళినోడు ఫ్లైట్ మిస్ అయినోడు ఇంకా లాస్ పోయినట్టు. అలానే ఇదంతా కూడా. సో ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అనంటే విశ్వరూపము. ఇది సపరేట్ టాపిక్. బేసికల్లీ కంపారిజన్ అంతా శాస్త్రం ఎప్పుడు వీళ్ళిద్దరికే చేస్తా ఉంది, దేవతా ఆరాధకులకి, ఏకత్వానికి. కానీ ఈ విశ్వరూపమే హైయెస్ట్, కృష్ణుడు కూడా విశ్వరూపమే అనేటటువంటి వారికి కృష్ణుడు ఏం చెప్తున్నాడో విశ్వరూపం గురించి, కృష్ణుని యొక్క విశ్వరూపం చూసినటువంటి అర్జునుడు ఏం చెప్తున్నాడో తెలుసుకుందాం. ఏది హైయెస్ట్ అన్నటువంటిది ఈ చాప్టర్ ద్వారా పూర్తిగా తెలుసుకుందాం అన్నమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు భగవంతుడు? చదువుతారండి? చదువు. Mataji's, Prabhuji's, anyone can? Okay, I'll read. హరే కృష్ణ ప్రభు. Hare Krishna. భాష్యం చదవాలి నా ప్రభు. Yes, అంతే.
ట్రాన్స్లేషన్. అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి విశ్వరూపంలో చూడాలని కోరుకున్నాడు. దివ్య రూపం అయినప్పటికీ అది కేవలము జగత్తు సారీ కొలువు. భాష్యం కాదు, భావం ట్రాన్స్లేషన్. ఓ సారీ బ్రో. శ్రీ భగవానుడు పలికాడు, ఓ అర్జున మృదకుమార, లక్షలాది ఉన్నట్టి నానా రకాల దివ్యమైన పలు రంగులతో కూడిన రూపములనే నా విభూతులను ఇప్పుడు చూడు. చూపిస్తున్నాడు విశ్వరూపాన్ని కదా. ఓ భారతులలో శ్రేష్ఠుడా, ఆదిత్యులను, వసువులను, అశ్విని కుమారులను, సమస్త ఇతర దేవతలు ఇక్కడ చూడవలసింది. ఇంతకు పూర్వము ఎవరు చూడని వినని పలు అద్భుతమైన విషయాలను గాంచవలసింది. ఓ కదా. అర్జున, నీవు చూడగోరేదంతా నా ఈ దేహంలోనే తక్షణమే చూడు. ఇప్పుడు నీవు చూడగోరే దేనినైనా, భవిష్యత్తులో నీవు చూడాలనుకున్న దేనినైనా ఈ విశ్వరూపము నీకు చూపుతుంది. కదిలేవి కదలనివి సమస్తము పూర్తిగా ఇక్కడ ఒక చోటే ఉన్నాయి. విశ్వరూపము కృష్ణునిలో ఉంది. మనం దామోదర అష్టకం ఇప్పుడు నెక్స్ట్ దామోదర మాసం వస్తుంది కదా, ఏమంటున్నారు లాస్ట్ శ్లోకంలో గుర్తు తెచ్చుకోండి. కానీ ఈ ప్రస్తుత నేత్రాలతో నీవు నన్ను చూడలేవు. అందుకే నీకు నేను దివ్యమైన నేత్రాలను ఇస్తున్నాను. నా యోగ ఐశ్వర్యాన్ని చూడు. అది మన యొక్క మానవ నేత్రాలు చూసేటటువంటిది కాదు విశ్వరూపం. సంజయుడు పలికాడు, ఓ రాజా, మహాయోగేశ్వరుడైన భగవానుడు ఆ విధంగా పలికి తన విశ్వరూపమును అర్జునునికి ప్రదర్శించాడు. అది ఎలా ఉందంట, ఇదంతా డిస్క్రిప్షన్ అన్నమాట. సో ఇప్పుడు మనము చూస్తే అనేక ఎన్నెన్నో చేతులు, ఎన్నెన్నో కాళ్ళు మొత్తం అందులోకి వెళ్తున్నాయంట, వస్తున్నాయంట. భీష్ముడు, కర్ణుడు తన యొక్క పంటి కింద పడి నలిసి చచ్చిపోతున్నారంట. ఇక్కడనే సైన్ అన్నటువంటిది ఇస్తున్నాడు. ద్రోణుడు, మొత్తం అందరూ నాశనం అయిపోతున్నారంట. అర్జునుని యొక్క యుద్ధంలో విజయం అన్నటువంటిది ఖాయమని రాసి పెట్టి ఉందనంట. విశ్వరూపంలో ఉన్నటువంటి ఆ యొక్క గ్యాస్లీ ఫామ్ చూసి అర్జునునికి మొత్తం అందరు దేవతలు అందులోనే ఉన్నారంట. ఇందాకే చెప్పాడు కదా, ఋషులు దేవతలు అందరూ నాలోనే ఉన్నారు, నా నుంచి వచ్చినటువంటి ఈ విశ్వరూపాన్ని చూడు. ఇది భౌతికమైనటువంటి విషయం. ఓకే, అది ఎందుకు భౌతికమైనటువంటిది అన్నటువంటిది 3వ స్కందం 6వ అధ్యాయంలో చెప్పుకుందాం. ఇవాళ ఒక స్పెషల్ శ్లోకం అని అనుకున్నాం కదా, దుర్గమ్మ అని చెప్పేసి. దుర్గమ్మ గురించి భాగవతంలో ఏమనుంది, ఎక్కడి నుంచి వచ్చింది అన్నటువంటిది తెలుసుకుందాం. దుర్గమ్మ అన్నటువంటిది ప్రకృతి అని అనమాట. సో వీళ్ళంతా చూసినటువంటి అర్జునుడు విస్మృతుడై కళ్ళు బయలు గమ్మేశాయి, ఫ్యూజులు ఎగిరిపోయాయి, రోమాలు నిక్కబొడుచుకొని తల వంచి నమస్కరిస్తూ చేతులు జోడిస్తూ భగవంతుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టినాడు ఊరికనే ఉన్నాడా? కృష్ణ, సకల దేవతలు, నానా రకాల ఇతర జీవులు నీ దేహములోనే సమకూడి అయినట్లు నేను చూస్తున్నాను. కమలములతో కూర్చున్నటువంటి బ్రహ్మ, అట్లే శివుడు, సమస్త ఋషులు, దివ్య సర్పములు నేను చూస్తున్నాను. అందరికీ మూలం ఆయనే అని చెప్తున్నాడు. కానీ ఇంకొక ఫిలాసఫీ ఉంది. ఇలా బ్రహ్మ, విష్ణువు, శివునికి కూడా మూలము అమ్మోరు తల్లి అనేటటువంటి దానికి ఇంకొక పై మెట్టుది ఇంకొకటి చెప్తాను. ఓ విశ్వేశ్వర, విశ్వరూప, హద్దు లేకుండా సర్వత్రా వ్యాపించి ఉన్నట్లు అనేక హస్తములు, ఉదరములు, నోళ్ళు, నేత్రములు నీ దేహములో నేను చూస్తున్నాను. నీలో అంతము గాని, మధ్య గాని, ఆది కాని నేను చూడలేకపోతున్నాను. ఆయనకి ఆది, అంతము, మధ్య అన్నటువంటిది లేదు. మనకుంది ఇది. ఇవాళ పుట్టాము, రేపు పోతాము, ఈ రోజు బతుకుతున్నాము. నిన్న పుట్టాము, రేపు పోతాము, ఈ రోజు బతుకుతున్నాము. అది మన బతుకు. కృష్ణుని అది కాదు. జ్వలించే అగ్నిలాగా లేదా అపరిమితమైన సూర్యకాంతి లాగా అన్ని దిక్కులలో ప్రవహిస్తున్న తేజోమయమైన కాంతి కారణంగా నీ రూపమును చూడటము అతి కష్టంగా ఉన్నది. చూడడమే కష్టం ఉంటే వర్షిప్ ఎలా చేస్తారండి, పూజ ఎలా చేస్తారండి? అందుకే మూర్ఖులు అనేది వీళ్ళని కూడా. అయినా పెక్కు కిరీటములతో, గదలతో, చక్రములతో శోభితమైన నీ తేజోమయ రూపమును నేను సర్వత్రా చూస్తున్నాను. నీవే పరమోత్కృష్టమైన ఆది లక్ష్యమని, ఈ సమస్త విశ్వానికి నీవే చరమ ఆధారును అని ఇదంతా కృష్ణునికి చెప్తున్నాడు. చూడండి, ఆ విశ్వరూపం చూసిన తర్వాత కృష్ణునికి చెప్తున్నాడు, నువ్వే సమస్తానికి ఆధారమని, పరమలక్ష్యమని, నీవు నశింపని వాడువని, నీవు సనాతనుడు అని, నేను నిత్యమైన ధర్మమును పోషించే, నీవే నిత్యమైన ధర్మమును పోషించే దేవాది దేవుడవని నా అభిప్రాయం. అర్జున అభిప్రాయం మామూలు కాదు, కోర్టులో జడ్జి అభిప్రాయం మామూలు కాదు, ఫైనల్ ఆర్డర్. అలానే ఇది కూడా. నీవు ఆది, మధ్య, అంతము లేకుండా ఉన్నావు. నీ మహిమ అనంతంగా ఉన్నది. నీవు అసంఖ్యాకమైన బాహువులను కలిగి ఉన్నావు. సూర్యచంద్రులే నీ నేత్రములు కనబడుతున్నాయి. 5వ స్కందం 7వ అధ్యాయం 6వ శ్లోకం వెళ్ళి చూడండి. భరత్ మహారాజు మొత్తం అన్ని డీటెయిల్ పార్ట్స్ చెప్తున్నారు.
దేవతలందరూ స్వామి యొక్క ఒక్కొక్క ఇంద్రుడు 2 చేతులు, సూర్యచంద్రులు కళ్ళు, అగ్ని నోరు అన్నటువంటి ఒక్కొక్క పార్ట్ అన్నటువంటిది ఒక్కొక్క దేవతకు సంబంధించినటువంటి. అందుకే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నేను నీకు సర్వ్ చేస్తున్నాను. సో కొందరు వాదులు ఏం చెప్తారంటే ఇప్పుడు నీ కాళ్ళు విసుకన్నాను అనుకోండి, నీకు సర్వ్ చేస్తున్నట్టే కదా. నీ చేతులు పట్టుకుని తీసుకెళ్తున్నాను అనుకోండి, లేదా నీ చేతులు పట్టుకొని వస్తున్నాను, నీకు సర్వ్ చేస్తున్నట్టే కదా. నీ కళ్ళకు మసాజ్ చేశాను, నీ తలకు మసాజ్ చేశాను, నీకు సర్వ్ చేస్తున్నట్టే కదా. మరి ఏ దేవతకు సర్వ్ చేసినా గానీ ఆయనకు సర్వ్ చేసినట్టే కదా అని ఏదో ఫిలాసఫీలు చెప్పేవాళ్ళు ఉన్నారు. నీ కాళ్ళకు సర్వ్ చేస్తున్నాను, నీ కాళ్ళే సుప్రీము నీకన్నా అనడం మూర్ఖత్వమా కాదా? నీ కాళ్ళు సుప్రీమే, నువ్వు సుప్రీమే అనడం మూర్ఖత్వమా కాదా? అది ఆ విషయం తెలుసుకోవాలి. ఆ కాళ్ళు అన్నటువంటివి, ఆ ఇంద్రుడు అన్నటువంటి చేతులు అన్నటువంటివి ఆయన యొక్క దేహంలో భాగము. ఆయన చెప్పినట్టు ఈ చెయ్యి ఉంది చూసారా, ఈ చెయ్యి ఎలా కదులుతుంది? లోపల ఉన్నటువంటి ఆత్మ యొక్క శక్తి ద్వారా కదులుతుంది. అలానే ఈ విషయం మొత్తాన్ని ఒకవేళ నడుపుతున్నటువంటి లేదా మెయింటైన్ చేస్తున్నటువంటి లేదా చూసుకుంటున్నటువంటి ఇంద్రుడో, చంద్రుడో, వరుణుడో, సూర్యుడో లేదా బ్రహ్మనో, ఆ శివుడో, వీరందరూ కూడా ఎలా నడుస్తున్నారు అది తెలుసుకోవాలి కదా. అది తెలుసుకున్నప్పుడు నిజమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాడు. ఇందాక చెప్పాం కదా 10వ అధ్యాయం 3వ శ్లోకంలో భగవద్గీతలో. ఆ ఈ చెయ్యి ఉంది, చెయ్యి ఇక్కడ కట్ చేస్తే ఏదానికన్నా వాల్యూ ఉంటుంది? ఉండదు కదా. మరి ఆ చెయ్యికి ఎందుకు వాల్యూ ఉంది? ఈ దేహంతో ఉండడం వల్ల. నువ్వు భగవంతునితో పాటు కాకుండా వాళ్ళని విడిగా చేసేసుకొని వాళ్ళే సుప్రీం అని వర్షిప్ చేసుకుంటే నీ పూజకి ఏం వాల్యూ ఉంటుంది? ఏం వాల్యూ ఉంటుంది చెప్పండి మరి. అది సో ఇలా అంతా మొత్తం వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ 35వ శ్లోకంలో 34, 35 ద్రోణుడు, భీష్ముడు అయితే 40లో సో ఇవన్నీ మీరు ఒకసారి చదవండి, భలే ఉంటుందని అనమాట ఈ చాప్టర్. సో కంక్లూజన్ ఇస్తాడు కృష్ణుడి గురించి అర్జునుడు. వెంటనే భయభ్రాంతుడు అయిపోతాడు కదా, తన మహిమలు తెలియక. కృష్ణ యాదవ మిత్రమా అని చెప్పేసి చేతులు వేసాను, కాళ్ళు వేసాను, పడుకున్నాము ఇద్దరం కలిసి, నన్ను క్షమించవయ్యా. కృష్ణుడికి అది నచ్చక మళ్ళీ యోగమాయతో కవరప్ చేసేస్తాడు. వాళ్ళ అమ్మకి ఎలా బ్రహ్మాండం రూపం చూపించాడో మట్టి తిన్న తర్వాత. అండ్ అలానే ఇందాక నేనేమంటున్నాను, నమో రాధికాయై త్వదీయ ప్రియాయై నమోనంత లీలాయ దేవాయ రుభ్యం. దానికి ముందు ఏమంటున్నారు? నమస్తేస్తు దామ్నే స్ఫురద్దీప్తి దామ్నే త్వదీయ దయాతో విశ్వార్థ దామ్నే. మొత్తం విశ్వం అంతా ఉంది ఆ కట్టులో అని చెప్తుంది. సో ఇవి మన బ్రహ్మాండ లీలలో తెలుసుకోవచ్చు. ఆ ఈ యొక్క దామోదర్ లీల సాంగ్ లో కూడా తెలుసుకోవచ్చు అన్న. ఈ సమస్త లోకానికి ఇదన్నది 43. ఈ సమస్త లోకానికి చర అచరులకు నీవే తండ్రివి, నీవే దానికి పరమ పూజ్యుడువు, పరమ గురుడువు. నీతో సమానమైన వాడు గాని ఏకమైన వాడు గాని లేడు. అయితే ఓ ఆ పరిమిత శక్తి సంపన్నుడా, నీకంటే గొప్పవాడు ఈ ముల్లోకములలోనే ఎవడున్నాడు? లేడు. ఇక్కడ నీవు ప్రతి జీవునిచే పూజింపబడవలసిన దేవదేవుడు. ప్రతి జీవిచే పూజింపబడవలసినటువంటి వాడు. కేవలం కొందరు మాత్రమే కృష్ణుని పూజించాలి, వాళ్ళు వీళ్ళు అని అంటారు కదా, అలా కాదు. ప్రతి జీవిచే పూజింపబడేవాళ్ళు. అందుకే నేను నేలపై రాలి నీకు నమస్కరిస్తూ నీ కరుణను వేడుకుంటున్నాను. తండ్రి తన కుమారుని మొండితనాన్ని, మిత్రుడు తన మిత్రుని అమర్యాదను, భర్త తన భార్య తనువును సహించినట్లుగా నీవు నేను నీ పట్ల చేసిన తప్పులను దయచేసి సహించవలసింది అని అంటున్నాడు. ఇంతకు ముందన్నాడు ఇటువంటి విశ్వరూపాన్ని ఎవడు చూడలేదు, ఇక ముందు చూస్తాడో లేడో కూడా తెలియదు. అటువంటి గొప్ప విశ్వరూపాన్ని కృష్ణుడు అర్జునుడికి చూపించాడనమాట. ఇక్కడ అంటున్నాడు చూడండి, ఓ విశ్వరూప, ఓ సహస బ్రహ్మో భామ్మో, శిరముపై కిరీటములు, హస్తములు, గదాచక్రములు, శంఖములు, పద్మములతో ఉన్నట్టి నీ చతుర్భుజ రూపమును నేను చూడగోరుతున్నాను.
ఇదంతా చూసిన తర్వాత భయం వేసింది కదా, చతుర్భుజ రూపాన్ని చూడాలని అనుకుంటున్నాను అని అంటాడు. కానీ ఇంకా అన్నిటికంటే సరళమైనటువంటిది, మనోహరమైనటువంటిది, అర్జునుడు ఈ అంతరింగ శక్తి ద్వారా ఆనందంతో నీకు చూపించాను, శ్రీకృష్ణుడు పలుకుతున్నాడు అన్నమాట. ఆ తర్వాత చూపిస్తాను నీకు తేజపూర్ణమైనటువంటిది ఆ రూపం, అది ఇది అంతా చెప్పేసి చతుర్భుజ రూపం కూడా చూపిస్తాడు అన్నమాట. సో ఈ చతుర్భుజ రూపము ఆ విశ్వరూపం కంటే గొప్పది, నారాయణుడు, వాసుదేవుడు, అలా అన్నమాట. ఇదంతా నెక్స్ట్ చెప్తాడు. నువ్వు భ్రాంతికి లోనయ్యావు, ఇప్పుడు తెలుకోగాక, తెలుకో అని చెప్పేసి, ఓ భక్తుడా, అన్ని కలతల నుండి తిరిగి ముక్తుడు కావాల్సింది ప్రశాంతమైన మనసుతో ఇప్పుడు నీవు కోరిన రూపంను చూడు. భక్తుడు మాత్రమే ప్రశాంతమైన మనసుతో ఉండగలడని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు ఇండైరెక్ట్ గా. సంజయుడు ధృతరాష్ట్రంతో పలికాడు. దేవాదేవుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా అర్జునుడితో పలికి తన నిజమైన చతుర్భుజ రూపాన్ని ప్రదర్శించి చివరికి తన ద్విభుజ రూపాన్ని చూపి ఆ విధంగా భీతుడైన అతనిని ధైర్యపరిచాడు. ఎందుకు చూపాడు ద్విభుజ రూపం? ఇక్కడ పొరపాటు ఉంది, చదవండి, ఎవరన్నా చదువుతారేమో. హరే కృష్ణ, చదువుతారండి? హలో, హరే కృష్ణ చదువు మాతాజీ. ప్రభు అనువాదమా ప్రభు? భాష్యం. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవుల పుత్రునిగా అవతరించినప్పుడు తొలుత చతుర్భుజ నారాయణిగా ప్రకటితమైన తల్లిదండ్రులు అర్జించినప్పుడు ఒక సాధారణ శిశువు రూపంలోకి మారిపోయాడు. అదే విధంగా చతుర్భుజ రూపాన్ని చూడటం అర్జునునికి ఇష్టం ఉండదని తెలిసినప్పటికీ అతడు దానిని చూడగోరాడు కనుక శ్రీకృష్ణుడు ఆ రూపాన్ని చూపి తరువాత తిరిగి ద్విభుజ రూపంలో తనను ప్రదర్శించుకున్నాడు. సౌమ్య వపుహు అనే పదం చాలా ప్రధానమైనది. సౌమ్య వపుహు అంటే చాలా అందమైన రూపం, అది పరమ సుందరమైన రూపంగా తెలియబడింది. శ్రీకృష్ణుడు సౌమ్య వపుహు అంటే చాలా అందమైన రూపం, అది పరమ సుందరమైన రూపంగా తెలియబడింది. శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు కేవలం అతని రూపం చేత ప్రతి ఒక్కడు ఆకర్షితుడయ్యాడు. శ్రీకృష్ణుడు ఈ జగత్తుకి నిర్దేశకుడు కనుక తన భక్తుడైన అర్జునుని భయాన్ని తరిమివేసి తిరిగి తన అందమైన కృష్ణ రూపాన్ని అతనికి చూపించాడు. బ్రహ్మ సంహితలో 5.38 ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన అని చెప్పబడింది. ఎవని కళ్ళకు ప్రేమాంజనం పెట్టబడిందో కేవలం ఆ వ్యక్తి శ్రీకృష్ణుని సుందరమైన రూపంను చూడగలుగుతాడు. చూడండి మాతాజీ, అది చదవండి మాతాజీ, భావం చదవండి. దేవదేవుడు ఆ విధంగా అర్జునుడు శ్రీకృష్ణుని అతని మూల రూపంలో చూసినప్పుడు ఇలా అన్నాడు: ఓ జనార్దన, అత్యంత సుందరమైన ఈ మానవుని వంటి రూపమును చూసి ఇప్పుడు నా మనస్సు శాంతించింది, నేను నా సహజ స్వభావమును తిరిగి పొందాను. ఇది కూడా పర్ఫెక్ట్ సార్ భాష. దేవదేవుడు సహజంగా 2 భుజములు కలిగిన వాడని ఇక్కడ మానుషం రూపం అనే పద సమూహమును స్పష్టంగా సూచిస్తున్నది. శ్రీకృష్ణుని సాధారణ వ్యక్తి అయినట్లుగా హేళన చేసేవారు అతని దివ్య స్వభావం తెలియనట్టి అజ్ఞానులుగా ఇక్కడ చూపబడ్డారు. శ్రీకృష్ణుడు సాధారణ మనిషి అయితే విశ్వరూపం చూపడం, తిరిగి చతుర్భుజ నారాయణ రూపం ప్రదర్శించడం అతనికి ఎట్లా సాధ్యపడుతుంది? శ్రీకృష్ణుని సాధారణ వ్యక్తి అని తలుస్తూ కృష్ణునిలో ఉన్నట్టి నిరాకార బ్రహ్మమే మాట్లాడుతున్నదని చెబుతూ పాఠకుని తప్పుద్రోవ పట్టించేవాడు గొప్ప అన్యాయం చేసిన వాడే అవుతాడని భగవద్గీతలో స్పష్టంగా చెప్పబడింది. శ్రీకృష్ణుడు నిజంగా తన విశ్వ రూపాన్ని, చతుర్భుజ విష్ణు రూపాన్ని చూపించాడు. అటువంటప్పుడు అతడు సాధారణ మనిషి ఎట్లా అవుతాడు? ఏది ఏమిటో తెలిసిన కారణంగా విశుద్ధ భక్తుడు భగవద్గీతపై ఉన్నట్టి తప్పుద్రోవ పట్టించే వ్యాఖ్యానాలతో భ్రమ చెందడు. భగవద్గీతలోని మూల శ్లోకాలు సూర్యునిలాగా స్పష్టంగా ఉంటాయి. వాటికి మూర్ఖ వ్యాఖ్యాతల దీపపు వెలుగు అక్కర్లేదు. సూర్యుడు ఉన్నప్పుడు దీపాలు ఏమో అవసరం. సో అలానే భగవద్గీతలో ఉన్నటువంటి ఈ చక్కటి భాష్యము, ఈ చక్కటి మూల శ్లోకాలు ఉన్నప్పుడు ఈ మూర్ఖుల యొక్క భాషలు అవసరం లేదని చెప్తున్నాడు ప్రభుపాద్ గారు. నిజంగా ప్రభుపాద్ గారి భాష లేకపోతే మనకేం అర్థం అవుతుంది కృష్ణుని గురించి? ఎన్నెన్ని శ్లోకాలు ఉన్నాయి, ఎన్నెన్ని ఎడిషన్స్ ఉన్నాయి భగవద్గీతలో,
ఇంతమంది మార్కెట్లో చీట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ప్రతి ఒక్కడు కృష్ణుడిని వాడుకుంటున్నాడు వాని ఇంద్రియ తృప్తి కోసం. వాడు ఏదన్నా బుక్ రాస్తే చూసి చదువుతాడు అని చెప్పేసి కృష్ణుడి మీద బుక్ రాస్తున్నాడు. కృష్ణుడి మీద జోకులు వేసుకుంటున్నారు, కృష్ణుడిని యూజ్ చేసుకుంటున్నారు. ఒకడు వాడి నేమ్ ఫేమ్ ని, కృష్ణుని యొక్క నేమ్ ఫేమ్ ని యూజ్ చేసుకుంటే, ఒకడు కృష్ణుని యొక్క విభూతి ఐశ్వర్యాలను యూజ్ చేసుకుంటే, ఇంకొకరు కృష్ణుని యొక్క అందాన్ని యూజ్ చేసుకుంటే బాగా చక్కగా ఉంటే ఆ కృష్ణుని లాగా ఉన్నావు అని అన్నాడు. ఇలా అంతా కృష్ణులో ఉన్నటువంటి ప్లే బాయ్ నేచర్ కానీ ఏదైనా కానీ, కృష్ణుని యొక్క తెలివితేటలు కానీ ఏవైనా కానీ, జగద్గురు కానీ జగత్పిత కానీ అన్నిటిని యూజ్ చేసుకుంటున్నాం. మరి ఇటువంటి ఎడిషన్స్ ఆఫ్ భగవద్గీత చదివి ఏం బాగుపడతాం? చాలా మంది అసలు నిన్న మొన్న మొత్తం 3 రోజులు, నిన్న మొన్న ఎస్పెషల్లీ మొత్తం 2 రోజులు పూర్తిగా బుక్ మ్యారథాన్, బుక్స్ లో మునిగి తెలిపాను. సో అనిపిస్తుంది. నిన్న దుర్గా పూజ పండల దగ్గరికి వెళ్ళాను. దుర్గా పూజ పండల దగ్గరికి వెళ్ళాము. అక్కడ బుక్స్ అన్నటువంటివి వితరణ చేస్తున్నాం. ఏం చేస్తున్నాము? భగవద్గీత చేస్తున్నాం. అడుక్కుంటున్నాం. హిందువులు అండి వాళ్ళు, ఎవరో వేరే వారు కాదు. వేరే జాతికో, వేరే మతానికో, వేరే గ్రహానికో చెందినటువంటి వారు కాదు. వేరే గడ్డకు చెందినటువంటి వారు కాదు. భారత భూమి మీద పుట్టి పెరిగి సంపాదించి చేసి అన్ని చేసి ఇక్కడెక్కడ వచ్చి సెటిల్ అయ్యి దేశాన్ని, ధర్మాన్ని మొత్తాన్నే మర్చిపోయినటువంటి వారు ఇంట్లో భగవద్గీత వద్దు అనుకుంటున్నారు. ఇదేం బతుకు? ఇవి ఎవరు హిందువులు? ఎందుకు అవుతారు హిందువులలో? ఎందుకు అవుతారు సనాతనులు? ఎందుకు అవుతారు చెప్పండి? ఇప్పుడు ఏ ముస్లిం ఇంట్లో అయినా కానీ ఖురాన్ లేకుండా ఉంది చూపియండి ఒక్కడన్నా. ఏ క్రిస్టియన్ ఇంట్లో అన్నా కానీ బైబిల్ లేకుండా ఉంది చూపియండి. ఎందుకు ఇంకా ఇంతమందికి కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో భగవద్గీత లేదు, భాగవతం లేదు? సతీత్ ప్రభు మాకు మొన్న మేము భాగవతం డెలివరీ చేసినప్పుడు ఒక చిన్న లెక్చర్ ఇచ్చినప్పుడు ఓ మాట అన్నాడు, ఇఫ్ యూ డోంట్ రీడ్ ఏ పురాణం, దిస్ పురాణ్. ఏంటిది? శ్రీమద్ భాగవతం. ఇఫ్ యూ డోంట్ రీడ్ దిస్ పురాణ్, యూ విల్ ఎండ్ అప్ విత్ ఖురాన్. సో ఇంతే ఉంటది. మన పిల్లలకు మన ధర్మం నేర్పించకపోతే ఇంకొకటి వచ్చి అధర్మం నేర్పిస్తాడు. ఎందుకు నేర్పాడు? అవకాశము, ఆపర్చునిటీ. ఇందాక ఏదో అలా రీల్ చూస్తుంటే పాకిస్తాన్ వాళ్ళు క్రికెట్ ఆడుతూ మాట్లాడుతున్నారు. నువ్వు హిందువు కదా, పాకిస్తాన్ నేషనల్ ప్లేయర్స్ హిందువు కదా, శ్రీలంకన్ ప్లేయర్స్ తో హిందువు కదా, మామూలుగా ఇప్పుడు నువ్వు కదా ముస్లిం అయిపోయావని అనుకో. మామూలుగా అయితే ఇప్పుడు ఆల్రెడీ ముస్లింగా పుట్టినోనికంటే హిందూగా పుట్టి ఇంకొక జాతిలో పుట్టి ముస్లింగా అయినోనికి ఇంకా ఎక్కువ ప్రయారిటీ. ఇంకా వాడు ఏం చేసినా గానీ అల్లా దగ్గరికి వెళ్ళిపోతాడు, వీరస్వర్గానికి వెళ్ళిపోతాడు, మారు అని అంటాడు. డైరెక్ట్ గ్రౌండ్ లో మైకులు అన్నీ ఉన్నాయండి. ఎలా ఇప్పుడు మనం బెబ్బెబ్బే మెమ్మెమ్మే పొరపాటున ఎవడన్నా ఏదన్నా చెప్పినాడు అని అంటే మన దాని గురించి అవునా నిజమే కదా, ఏం నిజం? రావణుని హీరో చేసుకోవడం, శివుడు పొరపాటున సతీదేవి పోయినప్పుడు ఏడిస్తే, రాముడు సీతమ్మకు దూరం అయినప్పుడు ఏడిస్తే వాళ్ళు నార్మల్ మానవులు అని అనుకోవడం, కృష్ణుడు ఇలా భూమి మీదకి వచ్చినాడు కాబట్టి నార్మల్ మానవుడు అని అనుకోవడం. ఎక్కడికి పోతుంది మన ధర్మం? ఏం చెప్తున్నాం మనం మన పిల్లలకి? అందుకే స్ట్రాంగ్ అవ్వాలి. ఎవడైనా కానీ ₹1,00,000 ఇచ్చినా కానీ ఖురాన్ మొత్తం చదివినోడిని కన్వర్ట్ చేయగలరా? చేయలేడు. మరి భగవద్గీత మొత్తం శుద్ధంగా బాగా చదివి మంచిగా ధార్మికంగా తయారైనటువంటి వాడిని షేక్ చేయగలరా? చేయండి. ఇప్పుడు ఎవరైనా వచ్చి మాకు ఎవరికైనా కానీ చెప్పి ప్రీచింగ్ చేసి మమ్మల్ని మార్చమని చూద్దాం. మార్చలేదు. ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ యువర్ ధర్మ, వై సంబడి ఎల్స్ విల్ టీచ్ యు అధర్మ? మీకు మీరే మీ ధర్మంలో స్ట్రాంగ్ గా లేకపోతే మీ ఇంట్లో మీ అన్నల చెల్లెళ్ళే మారిపోతారు వేరే దానికి. ఎలా ఉంటది? మళ్ళీ వాళ్ళు వచ్చి మీకు ప్రీచ్ చేస్తారు. ఓకే, మీరు మాత్రం మూసుకొని ఉన్నారు. చూసుకోండి, పక్కోళ్ళలో లేదు లోపం, మనలోనే ఉంది లోపం. ఎవడన్నా మన వీధికి వచ్చి క్రిస్టియానిటీ గురించో ఇంకొకటో ఏదైనా కానీ ప్రీచ్ చేస్తుంటే వాడిని తరిమి కొట్టడం ఒక ఎత్తు. ముందు నీలో ఉన్నటువంటి అభయాన్ని ఎప్పుడు తరిమి కొట్టుకుంటావు? భగవద్గీత చదవయ్యా. ఎందుకు మేము అడగాలి? ఇంకా మీరు వచ్చి తీసుకోవాలి. భగవద్గీత అమ్ముతున్నావు నువ్వు, నా దగ్గర లేదు, నా ఫ్రెండ్ దగ్గర లేదు, మా అమ్మ దగ్గర లేదు. ప్రతి ఒక్కరికి ఒక కాపీ ఉండాలి. ఏం ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక సెల్ ఫోన్ పెట్టుకున్నారు, మనిషికి ఒక భగవద్గీత ఎందుకు పెట్టుకోవద్దు చెప్పండి? ఇక్కడ మాకున్న ప్రాబ్లం ఇండియాలో ఉంది, ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ శాలరీలు కావాలి, ఇక్కడ తిండి కావాలి, ఇక్కడ ఉన్నటువంటి భోగాలు కావాలి, ఇక్కడ ఉన్నటువంటి ఐశ్వర్యాలు కావాలి. ఇక్కడ భగవద్గీత అవసరం లేదా? ఇక్కడ భాగవతం అవసరం లేదా? ఇక్కడే ట్యాక్స్ కట్టాలి. బతుకుతున్నావు. మిక్సర్ కావాలంటే రోజు ఇండియాకి వెళ్ళి వేసుకొని వస్తావు చట్నీలు.
పచ్చళ్ళు ఆ పక్కింటికి వెళ్ళేసుకొని వస్తావా? అందరం కలిసి చదువుకుంటామండి. ఏమవ్వదు. మన కాన్షియస్నెస్ ప్రాబ్లం అంతా ఇక్కడుంది. దిమాగ్ ఖరాబ్ అయినప్పుడు కొన్ని కోట్లున్నా కానీ కనపడదు. ఉమ్, అది ఓకే. అండ్ ఇవాల్టి దుర్గమ్మ స్పెషల్ శ్లోకం 3వ స్కందం 6వ అధ్యాయం మొత్తము విశ్వరూపం గురించి అని అనమాట. విశ్వరూపం నుంచి ఎలా ఎలా వచ్చాయి మొత్తం అన్ని అని చెప్పేసి దాంట్లో 2వ శ్లోకం ఇలా ఉంది. చదవండి. భావం. జయశ్రీ మాతాజీ మీరే చదవండి. ప్రభు. పరమశక్తిమంతుడగు భగవానుడు పిదప వివిధ తత్వములను సమ్మేళనపరచినటువంటి తన బాహ్య శక్తియగు కాళికాదేవితో పాటు 23 తత్వములందు ఏకకాలమున ప్రవేశించును. ఫస్ట్ ఈ భౌతికాన్ని క్రియేట్ చేయాలి అని అంటే ఆ బాహ్య శక్తి అయినటువంటి తన యొక్క ఎక్స్టర్నల్ ఎనర్జీ అయినటువంటి తన యొక్క మెటీరియల్ ఎనర్జీ అయినటువంటి భౌతిక శక్తి అయినటువంటి కాళికాదేవిని ఫస్ట్ పంపుతాడు. తన ద్వారా ఈ మొత్తం సృష్టిని సృష్టిస్తాడు. సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయే వయస్య భువనాని బిభర్తి దుర్గా ఇచ్ఛానురూపమపి యస్య సచేష్టతే సా గోవిందమాది పురుషం తమహం భజామి. బ్రహ్మ సంహిత 5వ అధ్యాయం 44వ శ్లోకం. సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ మామూలుది కాదు దుర్గమ్మ. ఏమనుకుంటున్నారు? సృష్టి చేయగలదు, స్థితి చేయగలదు, లయం చేయగలదు. శక్తి రేఖ. ఛాయేవ యస్య భువనాన్ని బిభర్తి దుర్గా. ఏమని పిలుస్తారంట తన్ని? దుర్గా. చాలా కష్టతరమైనటువంటిది తనకి మీనింగ్. అటువంటి ఛాయేవ యస్య, ఛాయ అని అంటే నీడ, ఛాయేవ యస్య భువనాన్ని బిభర్తి దుర్గా. ఎలా కదులుతుందంట? నీడలా కదులుతుందంట. ఇది నా చెయ్యి, ఇది నా నీడ. చెయ్యి కదిలినప్పుడు నీడ కదులుతుందా? నీడ కదిలినప్పుడు చెయ్యి కదులుతుందా? చెప్పండి. చెయ్యి కదిలినప్పుడు నీడ కదులుతుంది. అలా కృష్ణుడు ఎలా ఆడిస్తే అలా ఆడతాడు. ఏకలేశ్వర కృష్ణ ఆరసభే భృత్య జహరే నాట్య ఏరైతే ఎలా ఆడిస్తామో అలా ఆడతాడు. ఒక్కడే ఉన్నాడు ఈశ్వరుడు, మిగతా వాళ్ళందరూ నాట్యం చేస్తున్నటువంటి వారు ఆయన ఆడిస్తున్నాడు. తోలుబొమ్మల ఆట తెలుసా? ఇలా ఇలా నడుస్తుంటుంది, ఇక్కడ తీగలు పెట్టుకొని అలా నడిపిస్తున్నాడు కృష్ణుడు. అందులో సుప్రీం మోస్ట్ డైరెక్టర్ దుర్గమ్మ, ఈ భౌతిక సృష్టి మొత్తాన్ని చేయడానికి విశ్వరూపం. ఛాయేవ యస్య భువనాన్ని బిభర్తి దుర్గా ఇచ్ఛానురూపం అపియస్య చేష్టతేస. తన యొక్క ఎవడి ఇచ్ఛ అనుగుణంగా నడుస్తుందంట. గోవిందమాది పురుషం తమహం భజామి. గోవిందుడైనటువంటి ఆది పురుషుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క ఇచ్ఛానురూపంగా నడుస్తుంది. అటువంటి వాడికి నా యొక్క నమస్సులు అని బ్రహ్మ చెప్తున్నాడు, మన భ్రమ వదిలించడానికి. ఇదే 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 మీరు మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ పోతే ఈ చాప్టర్ 3వ స్కందం 6వ అధ్యాయం 10వ శ్లోకంలో దేవతలను ఎలా సృష్టించాడు, దాని యొక్క పర్పట్స్ అన్నటువంటివి, వారిని ఎలా మేనేజ్ చేపిస్తున్నాడు, తర్వాత ఋషుల్ని ఎలా సృష్టించాడు, చాతుర్వర్ణాలను ఎలా సృష్టించాడు, అన్ని విషయాలు ఉన్నాయన్నమాట. సో నేను ఊరికి ఒక్క శ్లోకం చెప్పేసి వదిలేసుకుందామని అనుకున్నాను ఈరోజు. ఎందుకనంటే మనకు బేసికల్లీ కంటెంట్ కృష్ణుడే విశ్వరూపము, కృష్ణుడే దేవతలు, కృష్ణుడే ఇది అని చెప్పేసి చెప్పుకోవడం అన్నమాట. ఏకత్వము, అన్నిటికీ మూలం కృష్ణుడే. ఇంకొక శ్లోకము మర్చిపోయాను. సో ఈ దేవతల్ని పూజిస్తున్నాం కానీ ఇలా చెప్పాను కదా, ఇలా తింటున్నాము అని చెప్పేసి అదే కృష్ణుడు డైరెక్ట్ భగవద్గీతలోనే చెప్పాడు అన్నమాట. నువ్వు తింటున్నావయ్యా కానీ కరెక్ట్గా తినట్లేదు. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను చూడండి. మీరు బాగున్నప్పుడు చక్కగా ప్లేట్లో కలుపుకొని అన్నం పెట్టుకొని పప్పు వేసుకొని చారు వేసుకొని వడియాలు పెట్టుకొని పచ్చడి వేసుకొని తాలింపు పెట్టుకొని చక్కగా కలుపుకొని పప్పులో ఇంత నెయ్యి వేసుకొని బాగా వడియాలు నంచుకొని కరకర నవ్వులుకుంటూ తినేసి ఆ తర్వాత రసమన్నం తాలింపు తినేసి పెరుగు వేసుకొని మళ్ళా చక్కగా సుఖజీవుడా అన్నట్టుంటాం. బాగుందా లేదా? తృప్తిగా ఉంది కదా? ఒకసారి మానసికంగా అలా చేశారని అనుకోండి, ఇంతకన్నా ఇంకేం కావాలి జీవితంలో అని అనిపిస్తుంది. ఉంది తృప్తిగా. ఇప్పుడు ఇదే మీరు బెడ్ మీద పడుకొని పప్పు అన్నం చారు అన్ని మీకు జ్యూస్ రూపంలో ముక్కులో పెట్టి పంపించాను అనుకోండి, గొంతులో పైపు ఇక్కడికి పెట్టేసి పంపించామని అనుకోండి. చాలా మందికి ఆపరేషన్ చేసినప్పుడు అలానే పంపుతారు. ఎలా ఉంటది? అదే శక్తి వస్తుంది కానీ ఎలా ఉంటది? వచ్చిందేమో అన్నం నుంచే శక్తి. అప్పుడు జ్యూస్ చేసినప్పుడైనా అన్నం నుంచి వచ్చింది, ఇప్పుడైనా కానీ అన్నం నుంచి వచ్చింది. ఎంత కష్టంగా ఉంటది, ఎంత ఇబ్బందిగా ఉంటది. అదే దేవతారాధన. రెక్టంలో సెలైన్లు పెట్టి వెనకలు కూడా పెడతారన్నమాట కింది నుంచి. సో ఇవన్నీ చేసి అప్పుడు కూడా ఆహారాన్ని పంపుతారు. అప్పుడు ఎలా ఉంటది? బాగుంటది. దాని వల్ల అయితే మాత్రం ట్రై చేయండి మళ్ళీ.
ఎవ్వరు తెలివి ఉన్నాడు ఎవడు బాగుంటది అన్నాడు. ఓకే, 9వ అధ్యాయం 23వ శ్లోకంలో ఏమంటున్నాడు కృష్ణుడు చూద్దాం. ఉమ్. ఇందాక కూడా చూపించాను 7వ అధ్యాయం 22వ శ్లోకంలో, కానీ మళ్ళీ చూపిస్తాను ఇంకొక శ్లోకం కూడా. భగవద్గీతలోనే ఉన్నాయి అన్ని సమాధానాలు. మీరు ఒక్క భగవద్గీత మీ చేతిలో క్యారీ చేసుకుంటా పోయినా కానీ, ఎవరితైనా కానీ 2 రకాలకు పనికొస్తాయి. ఏదైనా ఎక్కువ తక్కువలు మాట్లాడడానికి ఆ బుక్ బాగా మంచి గట్టిగా ఉంటుంది, తీసుకొని పాటు మన పీకండి, గుయ్యం అనిపిస్తుంది. అలానే ఆ బుక్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న శ్లోకాల గురించి చెప్పండి, అప్పుడు కూడా గుయ్యం అనిపిస్తుంది. హార్డ్ బైండింగ్ బుక్ తీసుకోండి చక్కగా, మెత్తగా సాఫ్ట్ ఏం అవసరం లేదు. ఇక హార్డ్ బైండింగ్ బుక్ అంటే ఇది. ఇది భగవద్గీత. ఇలా తీసుకొని వేసి పడేస్తే ఎవడు ఇంకా మాట్లాడాను అనమాట ఎక్కువ తక్కువ. సో ఇది ఎవరైనా చదువుతారా అండి? ఇది శ్లోకం కూడా చదవాలి. మాత చదవండి మాత. ఎస్, జై శ్రీ మాత చదువు. ఈప్యన్య దేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్యా విధిపూర్వకం. ఓ కుంతిపుత్ర, ఇతర దేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించేవారు నిజానికి నన్నే పూజిస్తున్నారు, కానీ వారు అది తప్పు మార్గంలో చేస్తారు. దేవతలను యా, పూజించడంలో చదవండి మాత చదవండి. దేవతలను పూజించడంలో నెలకొన్న వ్యక్తులు పరోక్షంగా అట్టి పూజను నాకే సమర్పిస్తున్నప్పటికీ బుద్ధిమంతులు కారు అని శ్రీకృష్ణుడు అన్నాడు. ఉదాహరణకు, ఒక వ్యక్తి చెట్టు మూలానికి నీళ్లు పోయకుండా దాని ఆకులను కొమ్మలకు నీళ్లు పోస్తున్నాడంటే తగినంత జ్ఞానం లేకుండా లేదా ధర్మాన్ని పాటించకుండా దానిని చేసిన వాడవుతాడు. అదే విధంగా పొట్టకు ఆహారాన్ని అందించడమే వివిధ దేహాంగాలను సేవించే పద్ధతి. నిజం చెప్పాలంటే దేవతలు భగవంతుని ప్రభుత్వంలోని వివిధ అధికారులు, నిర్దేశకులు. మనిషి అంతే, ప్రభుత్వం చాలే తయారు అమ్మా, చేసిన చాలే అమ్మా. సో బేసికలీ పాయింట్ ఏంటంటే ఇది వచ్చేసి 4వ స్కందం 31వ అధ్యాయం 14వ శ్లోకం నారద ముని గారు చెప్పారు అప్రచేతసులకు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ కోసం పనిచేస్తున్నారు పోలీసులు, మిగతా అధికారులు ఎవడైనా కానీ. వంత పని చేయించుకుందామని చెప్పేసి డైరెక్ట్గా వెళ్ళి లంచం ఇస్తే ఎలా ఉంటుంది? నువ్వు అక్కడ టోకన్ కట్టి ఫీజు కట్టి రిసిప్ట్ ఇచ్చి వంత పని చేయించుకుంటే ఎలా ఉంటుంది గవర్నమెంట్కి? సో ఇది కూడా అంతే. దేవతల్ని మాత్రమే పూజించుకుంటాను, అలా తెచ్చుకుంటాను నా ఫలితాలని, నాదే కదా, నా ఇంటికి నేను సంతకం పెట్టించుకునే దానికి మధ్యలో ఈ గవర్నమెంట్ ఎవడు? ఇవన్నీ అన్నాడు అని అనుకో, ఒకనొక రోజు బొక్కలో తోస్తారు అన్నమాట. ఆ లంచం తీసుకున్నోని దోస్తారు, ఇచ్చినోని దోస్తారు అన్నట్టు. సో మీరు ఈ లంచాలు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఆ దేవతలకు కొమ్ములు తెప్పియాల్సిన అవసరం లేదు. చక్కగా కృష్ణుడికి ఇచ్చుకున్నారనంటే డైరెక్ట్ ఆయన వాళ్ళకి ఎవరెవరికి కావాలో ఎంతెంత కావాలో అంతా వారికి సమకూరుస్తాడు అన్నమాట. ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారికి చేతికి ఇచ్చామనంటే వారి ఇంట్లో వాళ్ళందరికీ ఇచ్చుకుంటారు ఆటోమేటిక్ గా. మీరు పోయి ప్రతి ఒక్కరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇలా మాట్లాడాలనంటే 33 కోట్లు అన్నా కదా ఇందాక, ఆ 33 కోట్ల మందిని నీకు కంటి రెప్ప ఇందాక నేను 6వ స్కందము 7వ అధ్యాయం చదువుతున్నాను. సారీ 6వ స్కందం 6వ అధ్యాయం చదువుతున్నాను. 6వ అధ్యాయంలో మొత్తం అంతా ఎంత మంది రకాల దేవతలు ఒకరి తర్వాత ఒకరు ఎవరికి ఎట్లా పుట్టారు అని చెప్పేసి ఉందని అనమాట. కంటికి రెప్పకు ఇట్లా పైకి కిందికి పోయేదానికి, నీడకు, అగ్నికి మళ్ళీ భార్య 4వ స్కందంలో ఉంటుంది, 32వ అధ్యాయాలలో అనుకుంటా. అగ్నికి మళ్ళీ భార్య ఎవరు? జీర్ణం. సో అలా ప్రతి ఒక్క దానికి భార్య, భర్త, ప్రతి ఒక్క విషయానికి ఒక దేవతలు అన్నటువంటి వారు ఉంటారు. నీడ ఒక దేవత, ఛాయ, సూర్యుని యొక్క భార్య, తనకి శనీశ్వరుడు పుట్టాడని అనమాట. యమధర్మరాజు ఒక దేవత, ఏమి ఒక దేవత. సో అలా ప్రతి ఒక్కదానికి ఉన్నారు దేవతలు. ఇందాక భూతానికి పుట్టింది శివుడు, భూత ప్రేత పిశాచాలు. అది అందుకే ఆయన భూతనాథుడు అని కూడా అంటున్నాను అనమాట. సో వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు, ఆయనతోనే ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి ఆ భూతాలు. వాళ్ళందరినీ నాథుడుగా చూసుకుంటూ అంటాడు శివుడు. అలా ప్రతి ఒక్క విషయం అన్నటువంటిది ఉంది భాగవతంలో, భగవద్గీతలో. మనము కళ్ళు తెరిచి 2 చేతులతో ఇలా పట్టుకొని చక్కగా చదవడం అన్నటువంటిది అలవాటు చేసుకోవాలి మన జీవితంలో. పుస్తకాలు పెట్టుకోండి, చదవండి, మళ్ళా లెక్చర్స్ వినడానికి ప్రయత్నించండి, భక్తులతో మాట్లాడడానికి ప్రయత్నించండి, హరినామ జపం అన్నటువంటిది చేయండి, 4 నియమాలు అన్నటువంటిది పాటించండి, గురుగారి యొక్క ఆశయం అన్నటువంటిది పొందండి, జీవితాన్ని సాకారం అన్నటువంటిది చేసుకోండి.
అప్పుడు ఈ 10 రోజులే కాదు దసరా, నవరాత్రి, ప్రతిరోజు మీ జీవితంలో దసరా పండుగ. అదే అసలైనటువంటి సెలబ్రేషన్. ఆ విషయం తెలుసుకోండి. ఉం? ఎవరైనా ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తున్నాను. ఇక నాకు ఒక అర్థం కూడా ఉంది ఈ కెమెరాలో, నాకు నేను చూసి చెప్పుకుంటున్నాను. ఫస్ట్ నాకు, ఆ తర్వాత ఇంకెవరికైనా కానీ. ఓకే, హరే కృష్ణ. ఏమన్నా సందేహాలు ఉంటే అడగచ్చు, లేదంటే వీ కెన్ ఎండ్ ద క్లాస్ అండ్ నెక్స్ట్ వీక్ విల్ గో విత్ అనదర్ టాపిక్. ఈ థర్స్డే వచ్చేసి దశమి. చక్కగా రామచంద్ర భగవానుడు ఈ యొక్క మంచి చెడు మీద గెలవడము అని చెప్పేసి కవరింగ్ మాటలు మాట్లాడతాం కదా, చెప్తాను చూడండి. రాముడు అనే మంచి, రావణుడు అనే చెడు మీద గెలిచినటువంటిది ఈ దసరా. ఓకే, దుర్గమ్మ అనేటటువంటి మంచి, మహిషాసురుడు అనేటటువంటి చెడు మీద గెలిచినటువంటిది ఈ దసరా. ఓకే, అర్థమవుతుందా? సో ఎప్పటికీ రాక్షసత్వాన్ని పోగొట్టి దైవత్వాన్ని నిలబెట్టేటటువంటి దసరా. ఓకే, యశాస్మూర్తి కొనపై సరే 5, 18, 12. ఫస్ట్ ఎప్పుడు ఈ ఫస్ట్ లైన్ కన్ఫ్యూజన్. యస్యస్తి భగవత్ భక్తిర్ భగవత్ అకించన సర్వైస్తత్ర సమస్త సుతేసురా హరావ భక్తస్య కుతో మహద్గుణ మనోరథేన అసతో దావతిభి. ఎప్పుడైతే భగవంతుడికి ఒక భక్తుడు అవుతాడో, కృష్ణుని యొక్క భక్తుడు అవుతాడో, మళ్ళీ అన్ని సురగుణాలు, దేవత గుణాలు, మంచి గుణాలు అన్నటువంటివి వచ్చి పడతాయంట. ఒకవేళ భక్తుడు కాకుండా మిగతా అన్ని మంచి గుణాలు అన్నా కానీ చెడ్డవాడే. మనోరథేన అసతో దావతిభి, మనసు యొక్క రథం మీద నడిచేటటువంటి వాడు అసతుకి ఎండ్ అవుతాడు, సత్యానికి ఎండ్ అవడు అని చెప్తున్నారు అన్నమాట. విష్ణు భక్తి పరే ప్రోక్త అసురతద్విపర్యయ. ద్వౌభూతో సర్గ లోకేస్మిన్ దైవీ అసురి ఏవచ. ప్రపంచంలో 2 రకాల వ్యక్తులు మాత్రమే ఉన్నారు, దేవతలు, అసురులు. కేటగిరీ ఏంటి? పద్మపురాణంలో చెప్తున్నారు. విష్ణు భక్తి పరేపుక్త దైవ అసుర తద్విపర్య. విష్ణువు యొక్క భక్తుడు దేవత, దేవుళ్ళు. మిగతా వారందరూ అసుర తద్విపర్య, అందరూ అసురులే. ఓకే, సో ఈసారి మీరు నిజంగానే దేవ దేవ గుణాలని, లేదా నిజంగానే దేవతలు ఆరాధించేటటువంటి ఈ దసరా నవరాత్రిని చక్కగా జరుపుకోవాలని అంటే విష్ణు యొక్క భక్తుడు అవ్వండి, కృష్ణుని యొక్క భక్తుడు అవ్వండి, హరినామం జపించండి, ఇంకా మీ యొక్క లైఫ్ అన్నటువంటి సీరియస్ చేసుకోండి. అది ఓకే అండి, ఇంకేం లేదంటే ఏం చేస్తాం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. చాలా చాలా ధన్యవాదములు, చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు, చాలా బాగుంది ప్రభు క్లాస్. ప్రభు ఇప్పుడు ధ్యాన యోగంలో ప్రభు ఇప్పుడు వాళ్ళు స్టార్టింగ్ బ్రహ్మం పైన ధ్యానం చేస్తారు కదా ప్రభు, ధ్యాన యోగులు. ఓకే, సో బ్రహ్మం పైన ధ్యానం చేస్తే సో అతని అంటే దేహకాంతిలో లీనం అవుతారు కదా, ఓకే. భగవాను యొక్క దేహకాంతిలో లీనం అవుతారు. అంటే ఆ ధ్యాన యోగంలో స్టార్టింగ్ వాళ్ళు బ్రహ్మజ్యోతి మీద ధ్యానం చేస్తారు, నెక్స్ట్ ఈ విరాట్ రూపం మీద ధ్యానం చేస్తారా ప్రభు? సో ధ్యాన యోగం యొక్క హైయెస్ట్ స్టేజ్ కూడా సమాధి. సమాధి అని అంటే కృష్ణుడిని ధ్యానించడమే అని చెప్పేసి మనకు ధ్రువ మహారాజు యొక్క విషయంలో సాక్షాత్ నారద ముని చెప్తున్నప్పుడు, అండ్ మనకు 6వ అధ్యాయం భగవద్గీతలో, 4వ స్కందం 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో అండ్ 6వ అధ్యాయం భగవద్గీతలో క్లియర్ డెఫినేషన్స్ అన్నటువంటివి ఇవ్వబడి ఉన్నాయి. అండ్ దీంట్లో కూడా స్టేజెస్, అగైన్ ధ్యానంలో కూడా స్టేజెస్ ఏమిటి అని అంటే బ్రహ్మము, పరమాత్మము, భగవంతుడు. సో ఇది స్టేజెస్. ఈ స్టేజెస్ లో కూడా యాక్చువల్లీ అదే విశ్వరూపం వర్షిప్ అన్నటువంటిది ప్రాక్టికల్ కాదు, కంప్లీట్లీ ఇంప్రాక్టికల్. కానీ విశ్వరూపమే సుప్రీం అని నమ్మేట వాళ్ళు ఉంటారు చూసారా. మీరు అక్కడ ఇవాళ మనం పరపట్లో కానీ చూసామంటే ద్రౌపది గారు ఇట్లా విశ్వరూపాన్ని కూడా పూజించేవారు ఉంటారు అన్న, కానీ చాలా చోట్ల మళ్ళా చెప్తారు, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫూలిష్నెస్ టు థింక్ దట్ ఇది విశ్వరూపాన్ని నేను పూజిస్తున్నాను అని అనుకోవడం కన్నా మూర్ఖతం ఇంకొకటి లేదు. సో వాళ్ళు విశ్వరూపం అని కాదు, ఆ తర్వాత పరమాత్మ, ఆ తర్వాత అన్నటువంటిది భగవంతుడు, కృష్ణుడు. అంటే ఈ విశ్వరూపం ఎక్కడొస్తుంది ప్రభు? బ్రహ్మంలోన, హృదయస్థ పరమాత్మ, అంటే రెండిటికి మధ్యలో విశ్వరూపం చెప్తున్నారు కదా మీరు. ఓకే, ఇప్పుడు మీకు ఇప్పుడు 3వ స్కందం ఇందాక 6వ అధ్యాయం చూపించాను కదా, దాంట్లోనే సమాధానం అనేది ఉంది. ఫస్ట్ 6వ అధ్యాయంలో 2వ శ్లోకం చూపించాను మీకు నేను.
కృష్ణుడి నుంచి వచ్చినటువంటిది విశ్వరూపం. ఓకే, ఫస్ట్ వచ్చింది కృష్ణుడి నుంచి బ్రహ్మం. ఓకే, మనం ఆ వాసుదేవుడు, అనిరుద్ధుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు ఇవన్నీ కన్నా తీసేస్తే ఆ తర్వాత వైకుంఠ లోకాలు, కారణదశ ఇదంతా కూడా అయిపోయిన తర్వాత వచ్చినటువంటిది బ్రహ్మం. ఈవెన్ ఇందులోనే మనం 10వ శ్లోకం తర్వాత విష్ణువు కూడా విశ్వరూపం తర్వాత ఈ యొక్క యూనివర్స్ లోకి ఎంటర్ అయినట్టు ఉంటుంది. ఓకే, సో ఈ విశ్వం అన్నటువంటిది తన యొక్క పొట్టనమాట ఉదాహరణకు, లేదా తన యొక్క అంతర్భాగం. సో ఆ దాన్ని విశ్వరూపం. అందులో ఉన్నటువంటిది విశ్వం మొత్తం కవర్ అయి ఉన్నటువంటిది విశ్వరూపం. అందులోనే సకల సృష్టి మొత్తం ఉంది. మీకు దాకే చదివాను నేను. ఇదిగోండి, భగవత్ సంకల్ప భౌతిక సృష్టిలో మొట్టమొదటిగా వచ్చేటటువంటిది విశ్వరూపం. ఇది చదువుతారా? 3, 6, 4. భగవత్ సంకల్పమున 23 ప్రధాన తత్వములు క్రియాశీలమైనప్పుడు బ్రహ్మాండమగు విశ్వరూపము భగవానుని విరాట్ రూపము ప్రకటమయ్యెను. నిరాకారవాదిచే అమితముగా శ్లాఘించబడు విరాట్ రూపము లేదా విశ్వరూపము భగవానుని నిత్య రూపం కాదు. అతని దివ్య సంకల్పముచే అది భౌతిక సృష్టి తత్వముల పిమ్మట వ్యక్తమయ్యెను. తాను ఆది దేవుడునని నిరాకారవాదులకు నమ్మకమును కలుగచేయుటకే శ్రీకృష్ణ భగవానుడు ఈ విశ్వరూపము అర్జునునకు చూపెను. అనగా శ్రీకృష్ణుడి విరాట్ రూపమును ప్రదర్శించెను కానీ శ్రీకృష్ణుడు విరాట్ రూపముచే ప్రదర్శితుడు కాలేదు. కనుక విశ్వరూపము భగవానుని నిత్య రూపము కాదు, అది కేవలం భగవానుని వ్యక్తీకరణము మాత్రమే. అవి అర్చా విగ్రహము సైతము అటువంటి వ్యక్తీకరణమే అయి ఉన్నది. ఆది ఆరంభ దశలో ఉన్న భక్తుల కొరకు ఉన్నట్టిది. భౌతిక స్పర్శ ఉన్నప్పటికీ విరాట్ రూపము, అర్చా విగ్రహం వంటి భగవద్ రూపములు ఆ దేవదేవుని నిత్య రూపములకు అభిన్నమై ఉన్నది. అవును ప్రభు. అంటే నా మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ప్రభు, ఎలా అంటే ఈ విరాట్ రూపం మీద ధ్యానం చేసే వాళ్ళకు ఎటువంటి ముక్తి అనేది, అంటే ముక్తి వస్తుందా? విరాట్ రూపం మీద ధ్యానం చేయలేము. అంటే ప్రభు, ఈ ధ్యాన యోగంలో నేను ఎక్కడ చదివాను ప్రభు, నాకు కనబడలేదు ఇప్పుడు వెతికితే. ధ్యాన యోగంలో స్టార్టింగ్ వాళ్ళు బ్రహ్మం మీద కాన్సన్ట్రేషన్ పెట్టిన ఎట్ ది ఎండ్ విరాట్ రూపము, అంటే ఈ భౌతికమే విరాట్ రూపం మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ పెడతారు అని ఉంది. కానీ దానికి మీనింగ్ ఏమిటి అని అంటే, బేసికల్లీ ఈవెన్ ఎంత నిరాకారవాది అయినా కానీ ఏదో ఒక రూపం అన్నటువంటిది కావాలి. వాడు ఇట్లా కృష్ణుడు 2 చేతులతో 2 కాళ్ళతో ఉండి చక్కగా అందమైనటువంటి ముఖంతో ఉండి ఒక మామూలు సాధారణ మానవుని యొక్క రూపంలాగా ఉంటుంది అని విశ్వసించలేక విశ్వరూపాన్ని యొక్క ఆశయం పొందుతాడు. విశ్వం మొత్తం వ్యాప్తి చెందినటువంటి దానికి ఒక రూపం ఉంది అని. కానీ ఆ రూపమే కృష్ణుడు. ఇప్పుడు ఈ విశ్వరూపంతో వచ్చినటువంటి ప్రాబ్లం ఏమిటి అని అంటే, వాళ్ళు ఆ విశ్వరూపంలోనే శివుడు, విష్ణువు, అందరు ఉన్నారా అని అంటారు. మరలా అక్కడ భగవంతుని యొక్క ఐడెంటిటీని కిల్ చేయడానికే చూస్తారు కదా. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే లైన్ లో క్లియర్ గా చెప్పబడి ఉంది, కృష్ణుడి నుంచి విశ్వరూపం వచ్చింది కానీ విశ్వరూపం నుంచి కృష్ణుడు కాదు కదా. సో ఇది స్టేజెస్. బేసికల్లీ ఇప్పుడు మనం చైతన్య చరితామృతలో కూడా 22వ అధ్యాయంలో ఒక చోట ఉంటుంది, ఈవెన్ నిరాకారవాది కూడా నరసింహుని యొక్క రూపానికి అట్రాక్ట్ అవుతాడు. ఈవెన్ నిరాకారవాది అయినా కానీ ఏదో ఒక రూపం యొక్క ఉపాసన చేయవలసిందే. ఈవెన్ వారి వాదం ఏమిటి అని అంటే, నువ్వు వెంటనే ఈ యొక్క ఉన్నటువంటి నియోఫైట్ స్టేజ్ లో నిరాకార రూపాన్ని నువ్వు పట్టుకోలేవు కనుక, అంత స్టేజ్కి వెళ్ళలేవు కనుక ఫస్ట్ ఒక రూపాన్ని పట్టుకో, కానీ హైయెస్ట్ మాత్రం నిరాకార రూపము అని చెప్తారు, నిరాకారము అని చెప్తారు కదా. సో ఈ దాంట్లో స్టేజెస్ ప్రకారం చూసుకున్నా కానీ అసలే వ్యక్తం కానటువంటిది బ్రహ్మం. ఓకే కదా.
బ్రహ్మము తర్వాత అయినా కానీ మరలా రూపాన్ని పట్టుకోవాల్సింది. కానీ దానికి మించినటువంటిది పరమాత్మ, దానికి మించినటువంటిది భగవంతుడు, ధ్రువ మహారాజు పట్టుకున్నటువంటిది. సో బ్రహ్మం తర్వాత వీళ్ళు విరాట్ రూపం మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలనుకుంటారా, హృదయస్థ పరమాత్మ మీదనా? ఇంటర్మీడియట్ స్టేజ్. వాళ్ళు బ్రహ్మము వాళ్ళకి విశ్వరూపము ఒకటే నిజానికి కదా. ఇప్పుడు ఈ మధ్యలో 1వ అంతస్తు నుంచి 2వ అంతస్తుకి వెళ్ళాలంటే మధ్యలో 10 మెట్లు ఎక్కాలి. 5 మెట్లు ఎక్కినారు. అలా కానీ ఓకే. వచ్చింది అయితే కృష్ణుడి నుంచి విశ్వరూపం వచ్చింది. అవును. సోహం ఆయన అలా చూస్తే ఈ సృష్టి పుట్టింది. ఆయన యొక్క బాడీ యొక్క ఎఫల్జెంట్ రేస్ మనకి ఉపనిషత్తుల్లోనే ఉంది అని అన్నమాట, ఈ యొక్క నిరాకార బ్రహ్మం అన్నటువంటిది. అండ్ ఇక్కడ చూస్తే ఇప్పుడు మీరు ఇంకా ఈవెన్ తన యొక్క భౌతిక శక్తి తర్వాత విశ్వరూపాన్ని సృష్టించాడు ఈ భౌతికమైనటువంటి జగత్తులో కృష్ణుడు. చూడండి, అవును. క్రియాశీలమైనప్పుడు బ్రహ్మాండమగు విశ్వరూపము ప్రకటమయ్యాను. ఫస్ట్ ఇంకా నిజం చెప్పాలంటే దుర్గమ్మ ఎంటర్ అయింది. దుర్గమ్మ యొక్క 24 క్రియాశీలకమైనటువంటి ఎనర్జీ సెంటర్ అయ్యాయి. ఆ తర్వాతనే వచ్చింది విశ్వరూపం. ఈ చాప్టర్ ఒకసారి చదవండి మాకు ఖచ్చితంగా. ఇందులో ఈవెన్ తర్వాత వర్ణాశ్రమాల గురించి కూడా, ఈవెన్ ప్రతి ఒక్క విషయం, ఇప్పుడు కామం అన్నటువంటిది శ్రీకృష్ణుని యొక్క కింది భాగం నుండి పుట్టింది అన్నటువంటి విషయం కానీ, జ్ఞానం అన్నటువంటిది తల నుండి పుట్టినటువంటిది విషయం అన్నటువంటిది కానీ, అలా ప్రతి ఒక్క విషయం అన్నటువంటిది చెప్పబడింది మూలం. ఓకే ప్రభు, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇంకేమన్నా అడుగుతారండి? లేదనంటే చక్కగా ఎండ్ చేసుకుందాము. ఇంకా చక్కగా జరుపుకోండి. ఏ పండుగ అయినా కానీ ఇంకా ఆనందంగా, ఇంకా మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా భగవద్గీత చదవక ముందు ఒక 5% జరుపుకున్నారనంటే ఇప్పుడు 500% జరుపుకోండి. భగవద్గీత చదివిన తర్వాత ఏ పండుగ అయినా కానీ ప్రతి ఒక్కటి భగవంతునికి సంబంధించినటువంటిదే, కృష్ణునికి సంబంధించినటువంటిదే. ఇక్కడ ఒక రాముడు లేచాడు లీల, నెక్స్ట్ దీపావళి అప్పుడు మళ్ళీ రాముడు కృష్ణుడు ఇద్దరు కలిసి చేశారు లీల. మళ్ళీ ఇంకొక పండుగ వచ్చినప్పుడు ఇంకొకటి చేస్తారు లీల, ఇంకొక పండుగ వచ్చినప్పుడు ఇంకొకటి చేస్తారు లీల. అంతే. మా ఎక్కడి కృష్ణుడిని వదలలేము. నువ్వు డైరెక్ట్ చేసినా డైరెక్ట్ చేయకపోయినా కానీ కృష్ణుడిని పట్టుకోవాల్సిందే. నీకు కృష్ణుని యొక్క పుస్తకం ఉంటుందని అనమాట, కృష్ణ బుక్ అనేసి. దాంట్లో ఒక బ్యూటిఫుల్ లైన్ అన్నటువంటిది ఉంది. మీరందరూ రీసెంట్ కృష్ణ బుక్ చదువుతున్నారు కదా చాలా మంది. దీంట్లో ఈ ఫస్ట్ లో ఒక లైన్ ఉంటుంది, ప్రతి వీటిగా ఉపద్ఘాతము గీతమ కాదు, నెక్స్ట్ వీటి అయ్యో దీంట్లో లేదండి, ఇంగ్లీష్ లో ఉంది, చెప్తాను చూడండి. అద్భుతంగా ఉంటుంది ఈ పాయింట్ అన్నటువంటిది. కృష్ణ బుక్ లో వాట్స్ ఫ్రమ్ యాపిల్ డెడికేషన్ వీటికి అనుకుంటా అయితే కాదు కాదు కాదు. సో ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఫర్ కృష్ణ, సమ్ డోంట్ రియలైజ్ దే ఆర్, బట్ దే ఆర్. ప్రతి ఒక్కడు కృష్ణుని కోసమే వెతుకుతున్నాడు. కొందరికి అర్థం అవ్వట్లేదు, కానీ వాళ్ళు వెతుకుతున్నది కృష్ణుడి గురించే. కృష్ణుడు భగవంతుడు, ఆయనే ప్రతిదానికి మూలము. మనం ఏది చూస్తున్నా చూడకపోయినా కానీ ఆయన్నే వేరు వేరు నామాలతో పిలుచుకుంటున్నారు. ఒక చోటేమో అల్లా అని పిలుచుకుంటున్నారు, ఇంకొక చోటేమో బుద్ధ అని పిలుచుకుంటున్నారు, ఇంకొక చోటేమో జహోవా అని పిలుచుకుంటున్నారు, ఇంకొక చోటేమో రామ అని పిలుచుకుంటున్నారు. కానీ కృష్ణుడే ప్రతి ఒక్కదానికి మూలం. ఎందుకు కృష్ణుడి కోసం వెతుకుతున్నారు తెలుసా? బేసికల్లీ ప్రతి ఒక్కడు వెతుకుతున్నటువంటిది ఆనందం కోసం. ఆనందం అంటే కృష్ణుడు. కానీ ఒకడు డైరెక్ట్ గా వెతుకుతున్నాడు, ఒకడు ఇండైరెక్ట్ గా వెతుకుతున్నాడు. ఈ దేహం నుంచైనా కానీ ఆనందం ఎందుకు వస్తుంది? దాంట్లో కృష్ణుడు ఉన్నాడు కాబట్టి. శవం నుంచి ఎందుకు వస్తుంది ఆనందం? పోన్లే శవాల మీద చిల్లరేసుకొని ఏరుకొని బతుకుతున్నాము, లేదా శవాలు నమ్ముకొని బతుకుతున్నామా అని అనుకున్నాం. ఆ శవం నుంచి వచ్చేటటువంటి డబ్బులైనా కానీ కృష్ణుని యొక్క శక్తి కాబట్టి ఆ డబ్బులకు వాల్యూ, లేకపోతే ఏముంది వాల్యూ? ఏ దానికి లేదు. అనుకున్నాం కదా, ఐశ్వర్య సమగ్ర యశస్శ్రియ, ప్రతి ఒక్క విభూతి అన్నటువంటిది కృష్ణునికి సంబంధించినటువంటిదే. అందుకోసమే దానికి అట్రాక్షన్ అన్నటువంటిది ఉంది, లేదంటే లేదు.
అందుకే ప్రతి ఒక్కడు కృష్ణుని కోసమే వెతుకుతున్నాడు. డబ్బును వెతికేటోడైనా కృష్ణుని కోసమే వెతుకుతున్నాడు. దేవతలను వెతికేటోడైనా కృష్ణుని కోసం వెతుకుతున్నాడు. ఆనందాన్ని వెతికేటోడైనా కానీ కృష్ణుని కోసం వెతుకుతున్నాడు. ఒకడు తెలిసి వెతుకుతున్నాడు, ఒకడు తెలియక వెతుకుతున్నాడు. తెలిసి వెతకడమే ఉత్తమం. గమ్యం త్వరగా చేరుకోగలం. అందుకే డైరెక్ట్ కృష్ణ వర్షిప్ అన్నటువంటిది అల్టిమేట్. అదండి. చక్కగా రాముడు ఈ 18 రోజులు అనుకుంటా, 18 రోజులు జరిగింది రామాయణం యుద్ధము. ఇప్పుడు చేస్తుంటాడు రాముడు. మోస్ట్లీ ఇప్పుడు ఇంకొక 4 రోజులు కదా, అక్టోబర్ 2 కనంటే ఇవాళ దీన్ని చంపబోతుంటాడు ఇంద్రజిత్తుని. అంతే కదా విమల్ ప్రభు? లాస్ట్ 2 రోజులకు ముందు ఇంద్రజిత్తుని చంపుతాడు, 4-5 రోజులకు ముందు కుంభకర్ణుని చంపుతాడు, లాస్ట్ రోజు రావణాసుని చంపుతాడు. అంతే అంతే ప్రభు. ఈ రోజు కుంభకర్ణుని చంపుతున్నాడు. మనలో ఉన్న కుంభకర్ణుని కూడా చంపాలి. నిద్రపోతున్నాం, మేల్కొల్పాలి రాముడు. అది మనలో కూడా మాయలు ఉన్నాయి. వస్తాను టెంపుల్ అని చెప్పి రాకుండా ఉండడము, చేస్తాను సర్వీస్ అని చేయకుండా ఉండడము, ఇవన్నీ ఇంద్రజిత్తులు. ఆ ఇంద్రజిత్తుల్ని చంపాలి లక్ష్మణుడు గురుగారు. ఆ తర్వాత ఆ లోపల ఉన్నాడు చూసాడా పత్తలు రావణుడు, ఇంద్రియాలు, అవన్నీ 67 గుణాలు, అవన్నీ చంపాలి రాముడు. అది. ధన్యవాదాలండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయను. నేను మళ్ళీ ఈ వీడియో జాయిన్ చేసి ఒకే వీడియోగా అప్లోడ్ చేసినప్పుడు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.